కన్నా ఏకే కార్తికేయ ఆన్ 330 పాడ్కాస్ట్. వై డూ వాంట్ బి ఏ పైలట్ అన్నాడు. ఇట్స్ మై డ్రీమ్ సార్ అని. ఒకటే లైఫ్లో చాలా చేసేయాలి, చాలా బతికేయాలి, ఇదొకటి ఉంది నాకు, చాలా ఉంది. యాక్టింగ్ ఇస్ అన్ ఎస్కేప్ మ్యాన్ ఫ్రమ్ లైఫ్. జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ అమ్మ ఇట్లా చేయాలరా, చేయగలమా మనం, ఆ ఫీలింగ్ తెప్పిస్తాడు విత్ హిస్ పర్ఫార్మెన్స్. అదే బోత్ ఆఫ్ యు ఆర్ డేటింగ్ అని విచ్ నేనే చెప్పేస్తాను, విచ్ ఇస్ నాట్ ట్రూ. థ్యాంక్ యూ. ఇట్లా ఉరుక్కుంటూ వచ్చి తడబడుతుంది అనమాట. ఏమైంది అంటే, మీరు డియర్ కావ్య కూడా అప్పుడు డియర్ కావ్య కూడా రాలే అనుకుంటా, నైట్ లవ్ స్టోరీ చేసింది మీరే కదా అని. అవునండి నేనే. మీరు బయట ఉన్నారు. ఇప్పుడు నేను సౌత్ ఇండియన్ లాజిక్ కాకుండా వేరే వాటిలో కూడా చేసిన, వేరే నాకు మనీ ఇష్యూస్ చాలా అయినాయి కాస్టింగ్ అవ్వచ్చు. ఇనీషియల్లీ నేను లేదు అనుకుంటుండే, ఇవన్నీ రూమర్స్ అనుకుంటుండే. ఇట్ ఈస్ దే. నేను కల్లారా చూసినాను. నా కెపాసిటీ చూస్తారు బేసిక్గా, నేను ఏ లెవెల్ యాక్టర్నో ఇప్పుడు అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేను తోపు యాక్టర్ అనుకుంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ చూపిస్తుంది. వస్తుంది. ఓకే, కన్నా ఏకే కార్తికేయ ఆన్ 330 పాడ్కాస్ట్. వెల్కమ్. హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్. ఏదో ఒకటి చెప్పు. స్టార్టింగ్లో ఎందుకంత కొంచెం నేను నర్వస్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. ఏం లేదు, బాగానే ఉన్నా నేను. ఓకే, నర్వస్ ఏం లేదు, బాగానే ఉన్నా. గాట్ ఇట్. కరెంట్లీ హౌ ఆర్ యూ ఫీలింగ్? కరెంట్లీ నథింగ్ బాగానే ఉన్నా. అంటే కాకపోతే ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్, సో చూస్తున్నా ఎట్లయితుంది ఏంది అని. అంటే 2 interviews చేసినావు కదా, ఆ సెటప్ పెట్టి ఉండే. ఇంటర్వ్యూస్ వేరు, పాడ్కాస్ట్ వేరు కదా. ఆబ్వియస్లీ ఆల్వేస్ చేసిన, బట్ లిటిల్ క్లోజ్ అనిపిస్తుంది నాకైతే. బట్ ఏమో చూద్దాం. గాట్ ఇట్. అంటే దానికి ఇక్కడ లేబుల్ మైక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మాకు మా సెటప్ కొంచెం వేరే. ఓకే. So your audience or your fans, we can call them, they know you as Kanna only కదా. So your name is Karthikeya also. So ఆ చేంజ్ ఎప్పుడు ఎలా ఏంటి, నేను చాలా క్యూరియస్ ఉన్నా ఆ చేంజ్ గురించి. సో కార్తికేయ టు కన్నా ఎందుకైందన్న చాలానే రీజన్స్ ఉన్నాయి, బట్ అంటే తెలియదు ద మెయిన్ రీజన్. ఇప్పుడు నేను ఈ ప్రాపర్ సీరియస్గా ఫిల్మ్ మేకింగ్ తెగినప్పుడు ఐ థాట్ కార్తికేయ అనే పేరు ఏదైతే ఉందో, ఆల్రెడీ ఒక యాక్టర్ ఉన్నాడు కార్తికేయ గుమ్మకొండ. కరెక్ట్. రాజమౌళి కొడుకుండు ఎస్ఎస్ కార్తికేయ. కరెక్ట్. మన క్లాస్ కార్తికేయ ఉండు, హిస్ రిలేటెడ్ త్రివిక్రమ్. కరెక్ట్. సో ఐ థాట్ ఆ నేమ్ ఇప్పుడు నేను ఒకవేళ ఎంటర్ అయినా కూడా, ఇప్పుడు అల్లరి నరేష్ ఎట్లయితే ఉందో, అయితే నా ఫస్ట్ నేమ్తో కానీ ఏదైనా ఫిజికల్ అపియరెన్స్తో కానీ అట్లా ఏదో ఒకటి అయింది, కార్తికేయ రాదు. సో ఐ థాట్ ఐ నీడ్ సమ్ యునీక్ నేమ్ అని. అండ్ ఆల్సో ఐ థాట్ దిగుతున్నాం ఫస్ట్ టైం, అంటే బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదు, సో యునీక్ నేమ్ రావాలి. ప్లస్ ఏంటంటే ఇట్ షుడ్ కన్వే సంథింగ్. ఇప్పుడు నేనున్నా, నాకు తెలుసు దట్ ఇప్పుడు నన్ను పెట్టుకొని నువ్వు యాక్షన్ ఫిల్మ్ దిగలేవు ఇన్ ద బిగినింగ్ డేస్. చెప్తున్నా, నేను ఒక పక్కింటి కుర్రాడు, రామ్ కామ్స్ ఇవి చేస్తే జనాలు చూస్తారు ఇనీషియల్ ఫేజ్ లో. సో అట్లా అది కూడా కన్వే అయ్యేటట్టు స్మార్ట్ గా ఏదన్నా అనుకున్నప్పుడు నా ముద్దు పేరే కన్నయ్య, కన్నా అని పిలుస్తారు నన్ను అందరు. సో ఐ థాట్ వై నాట్ మేక్ దిస్ స్టేజ్ నేమ్ ఆర్ అఫీషియల్ నేమ్ అని చెప్పి కన్నా చేసిన. సో ఇప్పుడు వాట్ ఎవర్ ఇన్ ద యూట్యూబ్ కాంటెంట్ వాళ్ళు కన్నా అనే పడుతుంది. సో ఇన్ ద ఫిల్మ్ ఆల్సో యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్. కన్నానే, నో సర్ నేమ్స్, నో ఇటు అటు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్. అది కొంచెం కొన్ని ఇయర్స్ తర్వాత చెప్దాం అనుకున్నా. సర్ నేమ్ ఇప్పుడు నేను ఎవరి పేరు తీసుకొని రావట్లేను, నా పేరు తీసుకొని ఎవరు రావద్దు. కరెక్ట్. ద సేమ్ వే ఐ డోంట్ వాంట్ ఎ సర్ నేమ్. కన్నా అంటే కన్నానే రావాలి. అంటే నీ సర్ నేమ్ బయట పుట్అవుట్ చేయడంలో ఏంటి ప్రాబ్లం? అట్లానే కాదు, ఏమో ఐ ఫెల్ట్ దట్ ఇప్పుడు నేను నా సొంతంగా వస్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ నా ఫ్యామిలీలో ఎవరైనా వచ్చే ఉన్నా ఆర్ తర్వాత ఎవరైనా వచ్చేది ఉన్నా నా సర్ నేమ్ తీసుకొని రావద్దు. దట్ ఇస్ వై ఐ సెడ్ కొన్ని ఇయర్స్ తర్వాత చెప్తా, ఇప్పుడు బాగోదని. చిచ్చి, మనం కాన్ఫిడెంట్ ఉండాలి మా. నువ్వు కాన్ఫిడెంట్ నెక్స్ట్ ఉంటా, బట్ ఏం చేయకుండా ఇప్పుడే కాన్ఫిడెంట్ ఉంటే హంబుల్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ.
సో ఇక్కడ ఏంది కొంచెం కొంచెం డీప్ థాటే అది, బేసిక్లీ నాట్ ఫార్ నెపోటిజం కైండ్ ఆఫ్ ఆ ఎగ్జాక్ట్లీ. స్పేస్ లో వెళ్ళి. అవును, చాలా ఆలోచించే పెట్టిన. ఇన్ఫ్యాక్ట్ ఆ యూజర్ నేమ్కి కూడా ఐ థాట్ ఫర్ డేస్ అనమాట. ఇట్లు మీకు అన్న అయితే ఉంది. ఇట్స్ వెరీ క్యాచీ యాక్చువల్లీ. ఐ వాంటెడ్ పీపుల్ టు నో దట్ నాకు తెలుగు అంటే ఇష్టం, నాకు తెలుగు మీద మక్కువ ఎక్కువ, అది కన్వే అయిపోవాలి. సారీ, మక్కువ అంటే ఇష్టం. ఓకే ఓకే ఓకే. ఆల్రెడీ చాలా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి, వీడు చాలా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. సో మ్యాథ్స్ తెలుగు ట్రై చేస్తున్నాం. గుడ్. సో నాకు తెలుగు అంటే ఇష్టం అని కన్వే అవ్వాలి, ప్లస్ ఒక క్యాచీ నేమ్ ఉండాలి. ఈ నెంబర్లు అండర్ స్కోర్లు ఇవ్వద్దు, ఒకటే ఇట్లా ఉండాలి. లెట్స్ ఏ పెద్ద నేమ్ తీసుకుంటా కానీ యూర్ స్టూలీ మహేష్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళ అండర్ స్కోర్స్ ఇవేమి ఉండవు, ప్రాపర్ ఉంటాయి ఇట్లా. కరెక్ట్. ఐ థాట్ అట్లా నాకేమన్నా కావాలి, తెలుగు రావాలి, ఇట్లు మీ కన్నా ఇదేదో బాగుంది. లెటర్ కింద రాస్తాం కదా, ఐసిఎస్సాను తెలుసా లెటర్లు, తెలుగు లెటర్లు. తెలుసు తెలుసు. సో యా, అట్లా తెలుగు తెలవాలి అని చెప్పి పెట్టిన. యాస్ ట్రూలీ సో యూట్యూబ్లో కూడా యోర్ ఇట్లు మీ కన్నా హ్యాస్ బికమ్ లైక్ అ లిటిల్ ఫేమస్. ఎందుకంటే అది ఇట్లు మీ కన్నా అంటే అది వస్తుంది, అంటే నేను సెర్చ్ చేసిన కాబట్టి సెర్చ్ బార్లో అది వస్తుంది. సో ఇట్ హెస్ పాకుడ్, గూగుల్ కూడా గూగుల్ యూట్యూబ్ కూడా పాకింది అది. ఐ డోంట్ వాంట్ ఇట్లు మీ కన్నా టు బి పాపులర్, కన్నా అవ్వాలనుకున్నా, బట్ ఇట్ హ్యాస్ బికమ్, బికాస్ ఇన్స్టాగ్రామ్లో కొడితే ఎట్లనే వస్తుంది, ఎందుకంటే అది కానీ యూట్యూబ్లో కొట్టినా అది వస్తుంది, ఇట్లు మీ కన్నా వస్తుంది. ఓ యా, నాకు ఇది తెలియదు. ఎస్, రీసెర్చ్ బాగా చేసా. నైస్ నైస్. సో వై యాక్టింగ్ అంటే సింపుల్, చాలా బేసిక్గా స్టార్ట్ చేస్తున్నా యాక్టర్కి అడిగే క్వశ్చన్. వై యాక్టింగ్, వెన్ యాక్టింగ్, ఎప్పుడు లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి కథ? వై యాక్టింగ్, ఇప్పుడు ఫస్ట్ ఫిలిమ్స్కి ఫ్యాన్ అయినా నేను. ఓకే, చిన్నప్పుడు చిరంజీవి, అందరివాడు, స్టాలిన్, జై చిరంజీవ, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇవి చూస్తూ పెరిగినా నేను. అవి చూస్తూ చూస్తూ ఫిలిమ్స్కి ఇట్లా మస్తు ఫ్యాన్ అయిపోయినా. చిరంజీవి వాజ్ యువర్ హీరోనా? ఓ యా, చిరంజీవి స్టిల్ మై హీరో. అరే అందరికి ఎవరో ఒకరు నెంబర్ 1 ఉంటారు, నెంబర్ 2 ఉంటారు, నెంబర్ 3 ఉంటారు, నీకు నెంబర్ 1 చిరంజీవి. అంటే ఆయన వల్లే వచ్చిన ఫిలిమ్స్కి అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. కరెక్ట్. సో అట్లా అంటే ఇప్పుడు నువ్వు ఏ తెలుగుడు కడిగినా ఎవరి ఫ్యాన్ రా అంటే ఒక పేరు తీసుకుంటారు, జూనియర్ ఎన్టీఆర్. ఓకే, ఫస్ట్ చిరంజీవి కథం చేసి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్దామా, లేకపోతే కథం చేసి వెళ్దాం. ఓకే ఓకే. సో ఫిలిమ్స్కి ఫ్యాన్ అయిన తర్వాత ప్రభాస్ది బిల్లా సినిమా ఉంటుంది, ఇట్ వాస్ రిలీజ్డ్ ఇన్ 2007 ఐ గెస్. ఓకే, ఆ సినిమా మాత్రం ఎందుకు ఎఫెక్ట్ ఇచ్చిందో తెలియదు. ఆ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఇట్లా షర్ట్ మీద షర్ట్ వేసుకొని నేనుండే స్టైలే ఇలా అనుకుంటా. ఐ ఫెల్ట్ దట్, ఐ డోంట్ నో వై. నేను హీరోని ఇప్పుడు, నేను ఇట్లా గన్స్ పెట్టుకొని షూట్ చేస్తా అది ఇదని. ఐ డోంట్ నో వై దట్ ఫిలిం హ్యాడ్ అన్ ఇంపాక్ట్. అప్పటి నుంచి ఓకే ఫిలిమ్స్కి వెళ్దాము, అంటే యాక్టర్ అవ్వచ్చు, మనం యాక్టర్ అవుదాం అది ఇదని. ఆ బగ్ అయితే అక్కడ స్టార్ట్ అయింది బిల్లా నుంచి. సో మెల్లమెల్లగా యాక్టర్ వలన బగ్ స్టార్ట్ అయింది. కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా అగ్లీగా ఉంటుండే సీరియస్గా. అంటే ఇప్పుడు ఇట్లా చూస్తారు కానీ మొత్తం ఫుల్ ఫ్యాట్, ఫేస్ రౌండ్, నాట్ సిల్కీ హెయిర్. కానీ ఇక్కడ ఎందుకో సిల్కీ ఉండదు. సో మనం స్కూల్లో ఏం చేస్తాం, షార్ట్ కట్ చేసేస్తాం. ముందంతా బాగానే ఉంటుంది, వెనకాల ఇట్లా కొమ్ములు వేస్తుంటాయి అనమాట. అన్గ్రూమ్డ్ వైబ్ ఉంటుండే, చాలా గలీజ్ ఉంటుండే. అన్గ్రూమ్డ్ అదంతా ఎందుకు కానీ నువ్వు నీ గురించి చెప్తున్నావు కాబట్టి ఎవడు అఫెన్స్ తీసుకోలేడు. ఎగ్జాక్ట్లీ, చాలా గలీజ్ ఉంటుండే. సో నేను చాలా హ్యూమిలేషనే ఫేస్ చేస్తుండే. ఆ టైంలో నేను రివర్స్లో నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను అలా. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చిన్న ప్రొడక్షన్లో, బట్ ఇట్స్ ఈరోజు చాలా పెద్ద ప్రొడక్షన్. కీప్ ఇట్ ఆన్ సైలెంట్. అదే సో వరస్ట్ ఫెల్లో అదే అంటే చెప్పలేకపోయినా ఎవరికి నేను ఇట్లా యాక్టర్ అవుదాం అనుకుంటున్నా అది ఇదని. బికాజ్ ఐ థాట్ చెప్తే నవ్వుతారు. కరెక్ట్. లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఉండే బికాస్ ఆఫ్ యువర్ లుక్స్. యా. ఇంకోటి ఏంటంటే ఐ వాంటెడ్ టు బి ఎ పైలట్ టు బి ఆనెస్ట్. ఓకే. నాకు ప్లేన్స్ అంటే చాలా ఇష్టం. సో చిన్నప్పుడు ఇప్పటికీ ప్లేన్స్ ఇట్లా బయటకు వస్తే నేను బయటకు వెళ్ళి చూస్తూ ఉంటాను, నాకు ఆ ఫ్యాసినేషన్ ఉంది. సో చిన్నపిల్లోడిని ప్లేన్లు అంటే ఇష్టము, వచ్చి పైలట్ అవుతావా అంటే వాడు అవుతా అని అంటాడు కదా. సో దాట్ వాజ్ మై థాట్. నేను సరే పైలట్ అవుతా అన్నట్టు పైలట్ అవుదాం అనుకున్నా. ఐ వాజ్ సీరియస్ అబౌట్ పైలట్ థింగ్ ఆల్సో. దాని వెనక బ్యాక్ అండ్ థాట్ ఏముండే అంటే, ఇప్పుడు ఫ్లైట్లలో డైరెక్టర్లు వీళ్ళు ట్రావెల్ చేస్తారు కదా, మెల్లగా కాంటాక్ట్స్ పెంచుకొని ఆఫ్టర్ పైలట్ మనం వద్దాంలే అన్నట్టే ఉండే. దానికి కూడా ఇదే
అంటే పైలట్ వైపు వెళ్ళి కూడా యాక్టింగ్ వైపు రావాలన్నట్టు. సో ఒకసారి ఏషియా పెసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ అని ఉంటుంది శంషాబాద్లో. వెళ్ళి జాయిన్ అవుదామని చెప్పి నేను మా అక్క వాళ్ళ ఫ్రెండ్ కలిసి పోయినాం. వాడు చెప్పిండు, నా ఫైనాన్షియల్ స్టేటస్ అడిగిండు, మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగిండు. వై డూ వాంట్ బి ఏ పైలట్ అన్నాడు. ఇట్స్ మై డ్రీమ్ సార్ అన్న. చిన్నప్పటి నుంచి ఏ టీచరు ఎవడు అడిగినా సరే వై డూ వాంట్ బి ఏ పైలట్ అంటే ఇట్స్ మై డ్రీమ్ అంటే ఎవడేమనలే, ఓ వావ్ నైస్ నైస్ అన్నాడు. దట్ వన్ గాయ్, ఆయన పేరు మర్చిపోయినా కానీ పడుకొని లేచిన ప్రతి ఒక్కడి కళలు వస్తే డ్రీమ్ కాదు వై డూ వాంట్ బి ఏ పైలట్ అన్నాడు. ఇట్లా ఒక్కసారి పిచ్చోన్ అయిపోయినా. ఐ కుడెంట్ ఆన్సర్ హిమ్. బ్లాంక్ ఉన్నా నేను. కరెక్టే, చిన్నప్పటి నుంచి డ్రీమ్ అని చెప్పుకుంటూ వస్తున్నా. బట్ వై డిడ్ ఐ వాంట్ బి ఏ పైలట్ అంటూ ఆన్సర్ లేదు. వైకి నాకు ఆన్సర్ లేదు. అప్పుడు థాట్స్లోకి వెళ్ళి కొన్ని డేస్ టైం తీసుకొని రియలైజ్డ్ కరెక్టే, ఓ ఫ్యాసినేషన్ తప్ప ప్రాపర్గా అది పైలట్కి వెళ్ళాలని, అది పైలట్ అవ్వాలని నాకు లేకుండా. ఆల్రెడీ ఉన్నది యాక్టింగే. సో దట్ డే ఐ డిసైడెడ్ ఓకే యాక్టర్ అవుదామని. సో డిసైడ్ అయింది అప్పుడు. ఇది అడిగింది ఆ పైలట్ ట్రైనింగ్ ప్లేస్లో ఉన్న ఆయన. అయ్యా. సో ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా, సో వై యాక్టింగ్ వాట్ యూ లవ్ అబౌట్ ఇట్? అంటే ఎవడన్నా ఏదన్నా చూస్ చేస్తాడు ఎందుకు మా, ఐదర్ డైలీ నేను అది చేస్తే ఎంజాయ్ చేస్తాను, లేకుంటే పీస్ఫుల్ లైఫ్, ఆర్ అది చెయ్యడంలో చాలా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంది, సంథింగ్ లేదా. సో నాకు చిన్నప్పటి నుంచి ఆర్డినరీ లైఫ్ నచ్చదు. నాకు లైఫ్ ఆర్డినరీగా ఉండొద్దు. సంథింగ్ ఏదో జరుగుతూ ఉండాలి, ఏదో ఒకటి ఇట్లా ఉండాలి. అండ్ ఒకటే లైఫ్లో చాలా చేసేయాలి, చాలా బతికేయాలి. ఇదొకటి ఉంది నాకు, చాలా ఉంది. అండ్ యాక్టింగ్తో మాత్రమే నేను చేయగలను 100%. బికాస్ ఈరోజు నేను లాయర్, రేపు డాక్టర్, ఎల్లుండి యాంకర్, ఏదైనా అవ్వచ్చు. ఈరోజు ఒక ప్లేస్లో ఉన్నావు, రేపు ఇంకో స్టేట్లో ఉన్నావు, రేపు ఇంకో కంట్రీ, అంతే కదా. దట్స్ వాట్ ద జాబ్ ఇస్. ఎగ్జాక్ట్లీ జాబ్ ఇస్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు స్టార్ట్. బట్ స్టార్ట్ పెట్టినాక యాక్టింగ్ ఇస్ అన్ ఎస్కేప్ మ్యాన్ ఫ్రమ్ లైఫ్. సో ఇప్పుడు లైఫ్లో ఎంత షిట్ అవుతున్నా కూడా ఒక్కసారి సెట్ మీదకి వెళ్ళి యాక్షన్ పడ్డదంటే కొన్ని గంటల వరకు నాకు ఆ ప్రాబ్లమ్స్ గుర్తు కూడా రావు. Escape is between action to cut or escape is between the time you're on set? Time I'm on set. మళ్ళీ ప్యాకప్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు ఓ షిట్, ఇప్పుడు మళ్ళీ లైఫ్ ఫేస్ చేయాలి, ఇప్పుడు వాడి కాల్ బ్యాక్ చేయాలా, అసలు మర్చిపోతా నేను. అంత బాగా అనిపిస్తుంది. నా కాల్స్ 2-3 సార్లు మర్చిపోయినా, 2-3 సార్లు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమవుతుంది. సో అదొకటి, ఐ వాంట్ టు లివ్ మెనీ లైఫ్స్. అండ్ ఐ ఎంజాయ్ యాక్టింగ్. అదేందో మస్త్ ఎంజాయ్మెంట్ ఆన్ సెట్ అండ్ ఆఫ్ సెట్. ఇప్పుడు ఈరోజు కూడా నేను వచ్చే ముందు నా నెక్స్ట్ ఫిల్మ్ది స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా. అది చేస్తున్నంతసేపు అదొక మజా. ఆ స్క్రిప్ట్ అంటే యూ ట్రై టు లివ్ సమ్ అదర్ లైఫ్ కదా. ఆ క్యారెక్టర్కి నువ్వు ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటావు. వాడు ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి చిన్నప్పుడు ఏంటి, ఇంత ఆలోచిస్తున్నప్పుడు మస్తు మజా వస్తుంది. ఆ మజా నాకు చాలా ఇష్టం యాక్టింగ్ ఇచ్చేది. వర్క్స్ వేరే, బట్ ఇది మజా అయితే ఇష్టం. సో జూనియర్ ఎన్టీఆర్కి వద్దాము. ఐ డోంట్ నో ఈ క్వశ్చన్కి జూనియర్ ఎన్టీఆర్ ఆన్సర్ కాదని, బట్ వీళ్ళలా ఉండాలి కెరియర్ అని ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా యాక్టర్స్? అంటే కొంచెం ఇట్లా మనం మన కెరియర్ కూడా ఈ పాత్ కైండ్ ఆఫ్ వెళ్ళాలని. విజయ్ దేవరకొండ ఆఫ్ కోర్స్. అసలు బోత్ ఆఫ్ అదర్ ఫ్యాన్స్ అంటే లాయల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఇద్దరికి తెలుసు, దేర్ సమ్ హేట్ గోయింగ్ ఆన్, లాట్ ఆఫ్ నెగటివిటీ ఫర్ హిమ్ ఆన్ ది ఇంటర్నెట్. నేను ఏం చేసినా నేను లాయలిస్ట్, ఫస్ట్ నుంచి విజయ్ దేవరకొండ లాయలిస్ట్. నాకు ద వే హీ టేక్స్ డిసిషన్స్ మస్తు అనిపిస్తుంది. అంటే నువ్వు ఫిల్మోగ్రఫీ కూడా చూసుకో, పెళ్లి చూపులు, ద్వారక, అర్జున్ రెడ్డి. ఒక అప్కమింగ్ యాక్టర్కి తన థర్డ్ ఫిలిం అట్లాంటి, ఇప్పుడు అర్జున్ రెడ్డి హిట్ అయింది కాబట్టి మనకు తెలుసు స్క్రిప్ట్ పరంగా ఎట్లుండేనో ఏంటి, ఆ జడ్జ్మెంట్ తీసుకోవడము. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. ఆ విషయంలో మాత్రం ద వే హీ టేక్స్ డిసిషన్ మస్తు అనిపిస్తుంది నాకు. కొంచెం మారింది విజయ్ దేవరకొండ అండ్ సందీప్ వంగ వల్ల కూడా నేను చెప్పొచ్చు మనం ఇండస్ట్రీ. అర్జున్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక వేవ్ మారింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాలా కొత్త సినిమాలు వస్తాయి. సో ఇప్పుడు ఏవైతే
చాయిసెస్ చేస్తుండ్రు, అంటే కొన్ని సినిమాలు పెద్ద ఎక్కువ కనెక్ట్ అవుతలేవు. సో అది మారింది. సో ఆ మార్పుని ఎట్లా చూస్తున్నావు? నచ్చట్లేదు అంతే. అస్సలు నచ్చట్లేదు. వి వాంట్ హిమ్ టు కమ్ బ్యాక్. యా, అంటే నువ్వు ఆ కోర్ మిడిల్ క్లాస్ అంటే పెళ్లి చూపుల్లో కానీ ఆర్ డియర్ కామ్రేడ్ కానీ చూపించిన బాగానే ఉంది. బట్ ఫ్యామిలీ స్టార్లో ఐ డెంట్ సీ మిడిల్ క్లాస్ ఎనీవేర్. అందుకే నేను చూడలే. నేను చూసిన, నేను విడి ప్రతి సినిమా ఫస్ట్ డే పోతుంటా కోఇన్సిడెంటల్లీ. బట్ ఐ వాస్ లిటిల్ ఐ వాస్ డిసప్పాయింటెడ్ విత్. ఆ టోప్ చాయిసెస్ చేసినా ఇప్పుడు ఏదో అవుతుంది, ఏమవుతుందో నాకు తెలీదు. కానీ గౌతమ్ సినిమా రూటింగ్ ఫర్ ఇట్. ఓకే, సో తారకన్న గురించి తారకన్న టాపిక్ తీసినాం కాబట్టి మాట్లాడుకుంటే ఎట్లుంటాం, ఏదో ఒకటి చెప్పు. సో అదే, అంటే నేను సీరియస్గా సినిమాలకు అదే యాక్టింగ్ అని స్టార్ట్ పెట్టినప్పుడు చిరంజీవి లేడు. ఆయన స్టాలిన్ సినిమా తీసి అంటే బ్రేక్ తీసుకుంటాడు. సో ఓకే, సో అప్పుడు నేను ఎవరి ఫ్యాన్ అంటే చిరంజీవి కొడుకు రామ్ చరణ్. చిరుత సినిమా వచ్చింది, ఓకే రామ్ చరణ్ ఫ్యాన్, బికాస్ ఐ వాజ్ చిరుస్ ఫ్యాన్. అట్లా ఒక ఫేజ్లో ఉండే. బట్ నాకు వేరేటోళ్ళ సినిమాలు కూడా నచ్చుతున్నాయి. సేఫ్ ఇప్పుడు మనం మెచ్యూర్ అయింది. చిన్నప్పుడు ఎట్లుంటుంది, నేను మా హీరో నాకు వేరే సినిమాలు నచ్చవు, నాకు మావాడివే నచ్చుతాయి, ఇట్లే ఉంటుంది. బట్ నాకు వేరే పర్ఫార్మెన్స్లు కూడా నచ్చుతున్నాయి. సో ఇట్స్ లైక్ ఓకే, నాకు పర్ఫార్మెన్స్లు ఇష్టం, హీరో పర్సనాలిటీ కన్నా వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లు ఇష్టం అని చెప్పి నాకు పర్ఫార్మెన్సెస్ ఇష్టం అనే ఫేజ్లో ఉన్నా. తర్వాత టోటలీ జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీ చూసినప్పుడు ఐ వాస్ లైక్, అంటే ఇప్పుడు యాక్టింగ్, క్రికెట్, పాలిటిక్స్ ఈ మూడు ఏంటంటే ప్రతి ఒక్కడు నేను చేసేస్తా అనుకుంటాడు. సింపుల్, నేను వెళ్ళి కొట్టేస్తా, నేను వెళ్ళి స్పీచ్ ఇచ్చేస్తా, నేను వెళ్ళి ఎలక్షన్ ఇట్లా అనుకుంటాను. యాక్టింగ్ కూడా అంతే అనుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం నీ అమ్మ ఇది ఎట్లా చేయాలరా, చేయగలమా మనం, ఆ ఫీలింగ్ తెప్పిస్తాడు విత్ హిస్ పర్ఫార్మెన్స్. సో దాని పిక్చర్ అయిపోయినా నేను. ఏంటి వన్ ఆఫ్ లైక్ ఏమైనా సీన్ అన్నా లేకుంటే ఫేవరెట్ మోనోలాగ్ అన్నా ఏంటి? అన్నీ అనుకో, అన్నీ. కానీ నాకు ఎఫెక్ట్ అయిందంటే రాఖీలో కోట్ సీన్, అది ఎన్ని 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 దారుణాలు సార్ అని ఉంటుంది. అది చెప్తున్నప్పుడే నీకు ఆ పెయిన్ తెలుస్తుంటుంది అసలు. అంటే నిజంగా మీ సొంత అక్కకి ఏమన్నా అయిందా ఈ ఫీలింగ్ వస్తుంటుంది. ఓ మ్యాన్, ఆయన టెర్రిఫిక్ పర్ఫార్మర్ అసలు. హలో అండ్ వెల్కమ్ టు ది యాడ్. ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టే మాకు ఇంకా స్పాన్సర్స్ లేరు. సో మా యాడ్లో మేమే కనిపిస్తాం, మేమే నేర్చుకోవాలి మా యాడ్స్. సో ఇఫ్ యూ ఎంజాయ్డ్ ద కాన్వర్సేషన్ టిల్ నౌ, విచ్ ఐమ్ ప్రిటీ షూర్ యూ గైస్ హ్యావ్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే రెడ్ బటన్ కింద ఉంటుంది, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, నొక్కండి. అండ్ ఐమ్ షూర్ ద రెస్ట్ ఆఫ్ ద కాన్వర్సేషన్ విత్ మీ అండ్ కన్నా ఆల్సో ఈజ్ సంథింగ్ దట్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. సో వాట్స్ ద రెస్ట్ ఆఫ్ ద కాన్వర్సేషన్? సబ్స్క్రైబ్ రైట్ నౌ, ప్లీజ్ టెల్ దెమ్. బంగారాలు ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బంగారాలు సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడే చేయండి. అట్లాగా ప్రేమతో ఓకే, బంగారాలు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా రాలే ప్రేమ. బంగారాలు సబ్స్క్రైబ్ చేయండి. బంగారాలు ప్లీజ్ డు సబ్స్క్రైబ్. రైట్ నో చెప్పొద్దా సార్? రైట్ నో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ రైట్ నో. ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద కాన్వర్సేషన్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇంకోటి ఫ్యాన్స్కి, బంగారాలకి నేను మామ అని పిలుస్తున్నా కాబట్టి అఫెన్స్ తీసుకుంటారంటో. ఎవరైనా అఫెన్స్ తీసుకుంటున్నా తీసుకోకండి, బికాస్ వీఆర్ ఇన్ క్లాస్ టుగెదర్, వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ కాలేజ్ టుగెదర్. సో చిల్. నువ్వు కూడా చెప్పి ఒకసారి. వాళ్ళు తీసుకోరు అఫెన్స్, తీసుకోరంట బంగారాలు వాళ్ళు. వెరీ స్వీట్. ఓకే, నైస్. చాలా నమ్మకం ఉంది నీకు. సో వన్స్ యూ గెట్ ఇన్ టు యాక్టింగ్లో దిగిన తర్వాత ప్రిపరేషన్ కోసం, లేకుంటే ద జర్నీ టిల్ యూ గెట్ యువర్ ఫస్ట్ రోల్ అయినా ఆర్ వాట్ ఎవర్, ఆర్ బేసిక్లీ ప్రిపరేషన్ ఆర్ ఫ్రీ టైంలో అయినా చాలామంది చాలా థింగ్స్ చెప్తారు. థియేటర్ చెప్తారు, యాక్టింగ్ క్లాస్ చెప్తారు, జస్ట్ ఇంట్లో కూర్చొని లైక్ వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీసింగ్ చెప్తారు, లేకుంటే మోనోలాగ్స్ లైక్ షూట్ చేయడం చెప్తారు. నువ్వు కూడా ఐ రిమెంబర్ లాక్డౌన్ ఉన్నప్పుడు దేర్ ఆర్ ఫ్యూ వీడియోస్ దట్ యూ పుట్ అవుట్. సో అంటే నువ్వేమేమి చేసినావు, ఇంకా ఇఫ్ యూ కెన్ టెల్ లైక్ వాట్ యూ థింక్ యాక్చువల్లీ హెల్ప్స్. ఇప్పుడు థియేటర్ అని చెప్తారు చాలామంది, ఇప్పుడు అది ఎట్లా హెల్ప్ అవుతుందో నాకు తెలీదు. సో లైక్ ఫర్ ది ఆడియన్స్ ఇఫ్ యూ కెన్ టెల్ దట్ ఏమేమి చేయొచ్చు అని, అండ్ నువ్వు ఏమేమి చేసినావు.
సో యాక్టర్ అవ్వాలన్న థాట్ వచ్చినప్పటి నుంచి నీ ఫస్ట్ బ్రేక్ త్రూ వరకు సంథింగ్ లైక్ ఆర్ వాట్ ఎవర్ ఈవెన్ టుడే ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఓకే, ఐ గెట్ టు దట్ లేటర్. ఫస్ట్ అయితే చెప్తా. బేసిక్గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే ఏదైనా సరే. ఫిక్స్డ్ ఫార్ములా లేదు. ఫిక్స్డ్ ఫార్ములా ఉంటే అందరూ అయిపోతారు యాక్టర్స్. నీ స్ట్రెంగ్స్ నీకు తెలవాలి, నీ వీక్నెసెస్ నీకు తెలవాలి. వీక్నెసెస్ మీద వర్క్ చేయాలి, స్ట్రెంగ్స్ మీద ప్లే చేయాలి. సింపుల్. ఇప్పుడు ఇఫ్ యూ థింక్ యూ కెన్ ఎమోట్ బెటర్, సో నీకు ఎక్స్ప్రెషన్స్ వచ్చే అంటే యూ కెన్ డూ ఇట్ బెటర్. వాయిస్ సరిగ్గా లేదు, వాయిస్ మీద ఫోకస్ చేయి. బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు, బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయి. సో అట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్. అండ్ థియేటర్ విల్ హెల్ప్ యూ అ లాట్. హౌ అంటున్నా అంటే పర్సనలీ చెప్తున్నా, మనం కాలేజ్లో ఉన్నప్పుడు విశాల్ది షార్ట్ ఫిల్మ్ చేసిన గుర్తుంది. అప్పటికి నేను ఏం చేయలేదు. ఐ థాట్ నేను చేస్తా, యాక్టింగ్ చేసేస్తా, ఏముంది అన్నట్టు చేసిన. ఐ డిడ్ ఇట్. ఒక్కసారి ఆ 35 minutes అవుట్పుట్ చూసుకున్నాక ఇట్స్ ఎ గుడ్ షార్ట్ ఫిల్మే, నేను కాదన్ను. బట్ ఐ వాస్ లైక్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. డైలాగ్లు చెప్తున్నా, ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి, వాయిస్ ఓకే, కానీ ఏదో మిస్ అవుతుంది. సో నాకు అర్థం కాలేదు. నేను ఆ ప్రాసెస్లోనే ఉండి ఏంటి అసలు ఏం మిస్ అవుతుంది అన్న టైంలో ఇప్పుడు ప్రజ్వల్ గారితో కూర్చొని కానీ వర్క్షాప్కి వెళ్దాం అనుకున్నాము. ఐ ఎండెడ్ అప్ ఇన్ థియేటర్. నాకు అర్థమైన విషయం ఏంటంటే వాట్ ఐ మిస్డ్ ఇస్ లైఫ్ మిస్ అవుతుండే క్యారెక్టర్లో. ఆ షార్ట్ ఫిల్మ్లో విహాన్ ఎవడైతే ఉండో దట్ ఈస్ కన్నా, దట్స్ నాట్ విహాన్ వాట్ యూర్ సీయింగ్. ఇప్పుడు నన్ను పర్ఫామ్ చేయమంటే వేరే రకంగా పర్ఫామ్ చేస్తా. ఆ క్యారెక్టర్కి లైఫ్ ఇవ్వలేకపోయినా నేను. సో అది ఎట్లీస్ట్ థియేటర్కి వెళ్తే వచ్చేస్తుందా అంటే రాదు. నువ్వు థియేటర్కి వెళ్ళకున్నా, ఇప్పుడు నేనే వాట్ ఐ బిలీవ్ ఇస్, నువ్వు ఏదది మంచి యాక్టింగ్ స్కూల్ ఏదో ఉంటుంది అమెరికాలో, లాస్ ఏంజలస్, సంథింగ్, అక్కడికి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకున్నా, అమలాపురంలో కూర్చొని యాక్టింగ్ నేర్చుకున్నా, బేసిక్స్ ఆర్ సేమ్. నువ్వు యాక్టింగ్ నీకు కావాల్సిన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, వాయిస్ ఇవే కదా. ఏం మారుతాయి? ఏం మారు. సో నీకు ఎంత నేర్చుకోవాలని ఉంటే నీ మీద డిపెండ్ అయి ఉంటుంది, నువ్వు ఎట్లా నేర్చుకుంటూ ఏంటి అని. ఇప్పుడు థియేటర్కి కూడా ఎవ్రీ బ్యాచ్ 30-60 members వెళ్తారు. 30-60 తోపు యాక్టర్సే బయటకు రారు కదా. వై? బికాస్ యూ ఆర్ పుట్టింగ్ సంథింగ్ ఇన్ టు ఇట్. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దే డిడ్ంట్ డూ థియేటర్. లైక్ లెట్స్ సే చందన ఉంది డియర్ కావ్యలో ఫీమేల్ లీడ్. షీ హాజంట్ డన్ ఎనీ థియేటర్. పోరా నువ్వు ఒకటి. సో బట్ షీఈస్ అ టెరిఫిక్ పర్ఫార్మర్. ఇప్పుడు థియేటర్కి వెళ్తేనే చేస్తారా అంటే కాదు, షీఈస్ అన్ ఎగ్జాంపుల్. సో నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ థియేటర్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ముందు, అది థియేటర్ ముందు, థియేటర్ తర్వాత నాలో ఏమైనా మారిందా అంటే ఫిజికల్లీ ఏం చేంజెస్ లేవు, బట్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ ద వే ఐ అప్రోచ్ అ సీన్ మారింది. అప్పుడు నా అప్రోచ్ ఏముండే, డైలాగ్స్ ఎక్స్ప్రెషన్, ఎమోషన్ కన్వే చేయాలి అంతే. బట్ థియేటర్కి వెళ్ళాక నేను నేర్చుకుంది ఏంటంటే యాక్టింగ్ అనేది ఎప్పుడైనా సరే ఇట్స్ అ బ్యాక్వర్డ్ ప్రాసెస్, నాట్ ఎ ఫార్వర్డ్ ప్రాసెస్. నీకు ఈ డైలాగ్ ఉంది, అసలు ఆ డైలాగ్ ఎందుకు చెప్తుంది, వాడు అట్లా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, వాడి థింకింగ్ అట్లా ఎందుకు ఉంది, వాడి థింకింగ్ అట్లా ఉందంటే అసలు వాడి చైల్డ్హుడ్ ఎట్లుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒకడు వచ్చి వాడి గర్ల్ ఫ్రెండ్ని నువ్వు ఇట్లా పొట్టి బట్టలు వేసుకోకు, నాకు నచ్చట్లేదు అన్నాడంటే అసలు వాడు ఏం ఫేస్ అంటే వాడి చైల్డ్హుడ్ ఎట్లుండి ఉండాలి. అంత చిన్నప్పటి నుంచి వాడికి అమ్మాయిలంటే ఇట్లా ఎక్స్పోజ్ చేయొద్దు, ఏంటి ఫుల్ కవర్ బట్టలు వేసుకోవాలి, అదే ఉండాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చి చెప్తుండే కదా. ద సేమ్ వే ఎనీ క్యారెక్టర్ ఇప్పుడు వచ్చి ఒక డైలాగ్ చెప్తుండంటే ఇట్ ఆల్వేస్ గోస్ బ్యాక్ టు హిస్ చైల్డ్హుడ్. అక్కడి నుంచి వస్తుంది అనమాట. అండ్ నువ్వు అంత డీప్ వెళ్తేనే యూ కెన్ గివ్ ప్రాపర్ పర్ఫార్మెన్స్. అంటే ఇదంతా ఆలోచించడం ఉంటుందా, రోజు కూర్చొని ఆలోచించడంలో? రోజుకు అంతే. అంటే ఇప్పుడు వీటికి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అని ఏమి ఉండవు. అంటే నేను ఫాలో అవ్వలేదు, ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ అబ్జర్వేషన్ హెల్ప్స్ యూ అ లాట్. ఇప్పుడు నేను ర్యాండమ్లీ మెట్రోలో కూర్చొని నా ఎదురుగా మనుషులు ఉంటారు కదా, వాడి బట్టలు, వాడు ఏమంటారు ఉండేదాన్ని బట్టి వీడి బ్యాక్గ్రౌండ్ ఏమై ఉండొచ్చు, వీడు ఎక్కడి నుంచి వస్తుండు, ఏం చేస్తుండు, ఇట్లాంటి సింపుల్ థాట్స్. వీటినే ఎక్సర్సైజ్ కింద నేను చెప్పొచ్చు. బట్ దిస్ ఇస్ వాట్ ఐ డూ. సో సారీ నేను డివియేట్ అయిపోయినా. పర్లేదు, నేను తెస్తా మళ్ళీ. ఇప్పుడు ఓకే, మరి నేనేం అర్థం చేసుకున్నా అంటే థియేటర్, షార్ట్ ఫిల్మ్స్, యాక్టింగ్ క్లాస్, ఇవన్నీ ఒక కొంచెం టూల్స్ లాగా. అంటే టూల్స్ నీకు కాన్ఫిడెన్స్ ఇస్తాయి, నీకు కొంచెం పెరిఫెరల్ ఉన్న థింగ్స్ ఇస్తాయి.
ఏదైతే నువ్వు లైఫ్ ఇవ్వడం అని చెప్పినావో అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అబ్జర్వేషన్తో నువ్వెంత పెడుతున్నావు, నువ్వెంత ఆలోచిస్తున్నావు క్యారెక్టర్ గురించి. రైట్. అంటే ఇప్పుడు మన క్లాస్లో కూడా అందరికీ చెప్పే సబ్జెక్ట్ ఒకటే, కానీ అందరికి ఒక రకం, అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమవుతుంది. ఒక్కొక్కటి ఎగ్జామ్లో ఒక్కొక్క రకంగా పర్ఫామ్ చేస్తాడు, ఒక్కొక్కలాగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఇన్ దిస్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ క్యూరియస్ అబౌట్ దిస్. ఓకే. అంటే ఇప్పుడు ఆలోచించినావు, నువ్వు చైల్డ్హుడ్ గురించి ఆలోచించినావు, వాడిది బ్యాక్ స్టోరీ ఇదంతా ఆలోచించినావు. సో ఇప్పుడు నువ్వు కన్నా వాట్ ఎవర్ క్యారెక్టర్ నేమ్ ఏమనుకుందాం, రాహుల్ అనుకుందాం. రాహుల్. సో అది రీచ్ అవ్వడానికి ద ప్రాసెస్ ఇస్ థింకింగ్. వన్ డే యుల్ గెట్ ఇట్. వన్ డే కూడా అవసరం లేదు. కొన్ని క్యారెక్టర్స్ నీకు చాలా క్లోజ్ ఉంటాయి, వాటికి అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని క్యారెక్టర్స్ అసలు నీకు సంబంధం లేని క్యారెక్టర్స్ ఉంటాయి, అప్పుడు యూ హ్యావ్ టు స్టడీ. డే కాదు, డేస్, వీక్స్ కూడా పడుతుంది కొన్నిసార్లు. అసలు వాడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుండు ఏంటి అని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇప్పుడు వాడు మిసోజినిస్టిక్. ఓకే. ఓకే, మీరు చెప్పినవాడు అదే వాడు. అదే సరే, మిసోజిని అంతవరకు ఎందుకు, పొట్టి బట్టలు వేసుకోవడం అంటే వాడికి నాట్ ఓకే అమ్మాయిలో, అది వాడి థాట్. అవునవును. నువ్వు ఆలోచించి 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 నువ్వు కైండ్ ఆఫ్ పర్ఫామ్ చేసేటప్పుడు అది సెకండ్ నేచర్. అంటే పొట్టి బట్టలు ఇది రాంగ్ ఎగ్జాంపుల్. ఎవరికైనా బ్లింక్ ఎక్కువ చేయడం క్యారెక్టర్ ట్రేట్ అనుకుందాం. ఓకే, నువ్వు దాని గురించి ఆలోచిస్తావు. సో దాని గురించి ఆలోచించడం ఫర్ అ మోర్ టైం, వెన్ యూ గెట్ టు ద షూట్ డే అది సెకండ్ నేచర్ లాగా అయిపోతుంది, సంథింగ్ లైక్ దట్. అవును అవును. పంకజ్ త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఏ షూట్లోనో నాకు తెలీదు, అతను కాలు లింపింగ్ లేకపోతే కాలు పట్టేసినట్టే అది చేయాలి క్యారెక్టర్ ప్రకారం. సో అతను ఓకే కాలు పట్టేసినట్టు కదా అని చెప్పి ఆలోచిస్తూ పోతుంటే డైరెక్టర్ ఇట్లా వచ్చి, సార్ ఏం చేశారు మీరు అని అంట. నేనేం చేయలేదు అంటే, బట్ మీరు లింప్ చేస్తున్నట్టే ఉంది అండి. సో ఇట్స్ ఆల్వేస్ సైకలాజికల్ అనమాట. నువ్వు అనుకో అయిపోతుంది. అలాంటి జరిగాయి ఎక్స్పీరియన్సెస్ ఎన్నోసార్లు. ఆఫ్టర్ థియేటర్, బిఫోర్ థియేటర్ కాదు. బిఫోర్ థియేటర్ నాకు తెలియదు కదా అసలు. సో ఎగ్జాక్ట్ డిఫైన్ చేయలేరు, ఆబ్వియస్లీ ఇట్ హెల్ప్స్. ఏ థియేటరా డిఫైన్ చేయలేరు అంటే అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఎప్పుడు 2019 డిసెంబర్లో నేను జాయిన్ అయ్యాను. ఫిక్స్డ్ సిలబస్ నేర్చుకోవడాలు ఇవేం లేవు. ఓకే, నా థియేటర్ జర్నీ చెప్తా. మోస్ట్ ఆఫ్ ద టైం థియేటర్లో మేము గేమ్స్ ఆడినాం. అంటే నేను కూడా ఒక రోజు వెళ్ళినా, వి ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. ఓకే, ఇన్ యూనివర్సిటీలో. సో నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు, గేమ్స్ ఆడుతామో సరే ఫన్ ఓకే అని, బట్ ఎవ్రీ గేమ్ హ్యాడ్ ఎ లెసన్. మాకు ఎవ్రీడే నోట్స్ రాసుకోమని చెప్పారు అనమాట. సర్లే రాసుకుందా ఏముందని చెప్పి నోట్స్ రాసుకున్నా. లాక్డౌన్లో కూర్చొని చదువుతున్నప్పుడు ఐ వాస్ లైక్ ఓకే, ఇది ట్రస్ట్ గురించి ఆ లెసన్, ఇది టీం వర్క్ గురించి ఆ లెసన్ అని చెప్పి అర్థమైంది. సో అంతే కదా, నేర్పడం అందరికి నేర్పిస్తారు. నాకెంత అర్థమైంది అనేది నేను చెప్తాం అనుకుంటున్నాను. చెప్పు. యూనివర్సిటీలో ఇక్కడ మాస్ కామ్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఎంఏలో హెచ్సిలో ఆపోజిట్ థియేటర్, ఇక్కడ డాన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ అంతా. సో అన్ని ఆర్ట్స్ ఒకటే ప్లేస్ ఉంటాయి. ఒక 2 days వెళ్ళినాం అట్లా థియేటర్ క్లాస్కి. గ్రేట్, వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఇన్ హెచ్సియో అది. ఇప్పుడు నువ్వు ఏదైతే ఎక్సర్సైజ్ చెప్తున్నావు, ఒక ఎక్సర్సైజ్ ఏముందంటే 100 మంది ఉంటారు. నో, దిస్ వన్ ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ. సర్కిల్లో ఉన్నారు 100 మంది. ఆ 100 మంది తొందర వెళ్ళాలి. దాని తర్వాత నువ్వు చూసిన ఫస్ట్ రోడ్ని చూసి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి స్మైల్ చేసి చెయ్యి హలో అని చెప్పి నెక్స్ట్ రోడ్కి వెళ్ళిపోవాలి. అది చేస్తున్నప్పుడు నేను ఏం రియలైజ్ చేసిన అంటే, ఓ నాకు ఇంత సోషల్ యాంగ్జైటీ ఉందా, నాకు ఇంత సిగ్గుందా, నేను ఇంత సిగ్గుపడదా జనాలకు హాయ్ చెప్పాలంటే కలవాలంటే నాకు ఇంత ఉందా. సో ఆ సోషల్ యాంగ్జైటీ అంటారా లేకుంటే ఏమంటారు అంటే ఇనర్షియా కాదు, ఏమో సింపుల్ వర్డ్ చెప్పు. అంటే సోషల్ ఆక్వర్డ్నెస్ లేకుండానే కదా యాక్ట్ అవుతాడు. ఇన్హిబిషన్స్ వదిలేయాలి. ఓ నాకు ఇన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయా అని అర్థమైంది. ఎందుకంటే ప్రతి వెళ్ళే దగ్గర కొంచెం ఆక్వర్డ్ ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కటి వెళ్ళే దగ్గర. సో దట్ దోస్ ఆర్ సమ్ ఎక్సైటింగ్ ఎక్సైటింగ్. యాక్చువల్లీ ఆడిషన్ అని ఒక బుక్ ఉంటుంది మైకెల్ షర్ట్లెఫ్ది. దానిలో ఒక లైన్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్ యూ హ్యావ్ టు అడ్మిట్ దట్ యువర్ బాంకర్స్. అంతే, నువ్వు పిచ్చోడు అని నువ్వు డిసైడ్ అయితేనే యాక్టర్ అవ్వగలవు. బికాస్ కొన్నిసార్లు అంటే కంఫర్ట్ జోన్లో ఉంటే నువ్వు యాక్టర్ అవ్వలేవు, అస్సలు అవ్వలేవు. యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అంటది. సో నేను లైక్ ఫ్రీలాన్సింగ్
కొంచెం రీసెంట్గా స్టార్ట్ చేసిన. ఫ్రీలాన్సింగ్ లైఫ్ ఎట్లుంటుందంటే రోజు ఎంత మంది చేసినా లాస్ట్కి చేసినామా ఈరోజు ఏమన్నా పని అన్నట్టు అనిపిస్తుంది. ఓకే. సో యాక్టర్స్ ఆర్ ఆల్ ఫ్రీలాన్సర్స్. సో సమ్ టైమ్స్ అంటే నేను ఇప్పుడు ఫ్రీలాన్సర్ కాదు, కొన్ని మంత్స్ బ్యాక్ వరకు ఐ వాస్ ఫ్రీలాన్సర్. నేను సౌత్ ఇండియన్ లాజిక్కి ఇన్ హౌస్ ఎంప్లాయీ అంటే ఇన్ హౌస్ యాక్టర్. నైస్. కానీ ఆల్మోస్ట్ ఫ్రీలాన్సర్ వైబ్సే కదా అవి కూడా. అంతే అంతే అంతే. సో ఏంటి అంటే వాట్ యూ డూ టు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ? ఇంకా నీకు ఈ ఫీలింగ్ వస్తుందా అంటే ఏమైనా చేసినామా ఈరోజు అన్న? ఎవ్రీడే వస్తుంది. నాకు రిగ్రెట్ లేని రోజు లేదు. అంటే చాలా తక్కువ డేస్ ఐల్ బి వెరీ హ్యాపీ అనమాట. అరే ఈరోజు పనికొచ్చే పనులు చేసినాం రా అని. యాక్టింగ్ అనేది ఎంత వాస్ట్ టాపిక్ అంటే నువ్వు ఎంతైనా వర్క్ చేయి, ఇంకేదో మిస్ అయిపోయిందన్న ఫీలింగే వస్తుంది. ఇంకా దానికి ఇమ్మీడియట్ రిజల్ట్ లేదు కదా అసలు. ఈ రోజు చేస్తే 1 month తర్వాత వస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఒక ప్రాపర్ షూట్ అంటే ఒక సాటిస్ఫైయింగ్ షూట్, ఆ షూట్లో నేను ప్రాపర్ ఎమోషన్తో డైలాగ్ చెప్పిన రాబాయ్ అంటే ట్రూ టు మై క్యారెక్టర్ చెప్పిన రాబాయ్ అనిపించినప్పుడు ఆ రోజు ఐ ఫీల్ అరే టుడే వి డిడ్ సంథింగ్ బాగుంది అన్న ఫీలింగ్. లేకుంటే ఎప్పుడన్నా ఇట్లా గుమ్మైపోయినా టేక్ చేస్తున్నప్పుడు అంటే డైలాగ్ చెప్పి ఎవరు కట్ అంటే ఓ షట్ యాక్టింగ్ చేస్తుండే టేక్లు ఉండేనో అనమాట. యా ఎక్కువసార్లు నన్ను బట్ ఫ్యూ టైమ్స్ ఎస్ మస్తు అనిపిస్తుంది తెలుసా ఆ ఫీల్. ఇది నేను కాన్స్టాంటిన్ స్టానిస్లావిస్కీ బుక్లో దేనిలో చదివిన, సేయింగ్ దట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే చూస్తామో మనము స్టేజ్ మీద, నువ్వు పోయి వాడిని అరే ఏం చేసినారో ఎప్పుడైనా అడిగినావు అనుకో వాడికి తెలియదు, బికాస్ వాడు సబ్ కాన్షియస్లీ చేస్తాడు. సో వెన్ ఐ వాజ్ సబ్ కాన్షియస్ కదా, సబ్ కాన్షియస్లీ డూయింగ్ సంథింగ్, మస్తు అనిపించింది నాకు అరే అయితే నేను మంచిగా ఇచ్చిన రాబోయ్, బికాస్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ బాగా అనిపిస్తుంది అట్లాంటి సీన్స్ పర్ఫార్మ్ చేసినప్పుడు. సో what is the road to South Indian Logic? ఇన్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు, నువ్వు ఎట్లా ఫిగర్ అవుట్ చేసినావు, ఎట్లా వెళ్ళినావు వాళ్ళ దగ్గరికి? వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎందుకు నన్ను తీసుకురో నాకు తెలియదు, బట్ నేనేం ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నా అంటే లాక్డౌన్లో నేను ఆ మోనోలాగ్స్ చేసిన కదా, కరెక్ట్, దోస్ వర్ మై ఓన్లీ ఆడిషన్ టేప్స్. దాంట్లో నాకైతే మన హిందీ కన్వర్జన్ ఆఫ్ తెలుగు కన్వర్జన్ ఆఫ్ ఏఐబి మోనోలాగ్, ఏఐబి ఫ్యాన్. అది కావాలంటే మళ్ళీ లింక్ డిస్క్రిప్షన్ లో వెళ్ళి చూడండి. చూడండి, అరే దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అది నేను నీకు పర్సనల్ మెసేజ్ కూడా పెట్టిన అనుకుంటా చూసిన తర్వాత. నేను ఇప్పుడు ఇంకొంచెం బెటర్ చేస్తా. ఓకే, అప్పుడు బాగుంది. సో అదే ఇప్పుడు యాక్టర్ అనేటోడికి ఏం కావాలి, ఇప్పుడు నేను వచ్చి నువ్వు డైరెక్టర్ అనుకో, నీ దగ్గరికి వచ్చిన యాక్టర్ అవుతా అంటే 100 మంది ఉంటారు నాలాంటి వాళ్ళు, నన్ను ఎందుకు నమ్మాలి వాడు? నాది ఏదన్నా ఒక ప్రూఫ్ ఉండాలి, అరే వీడు బాగా యాక్టింగ్ చేస్తాడు రా అని. ఈ థాట్ నాకు ఎప్పటి నుంచో ఉండే, అందుకే థియేటర్కి వెళ్ళిన. లాక్డౌన్ పడ్డది, ఏం చేయాలో తెలుస్తలేదు, ఖాళీగా ఉన్నాం, ఎట్లా కెమెరా ఉంది రికార్డ్ చేద్దామని చెప్పి ఆ మోనోలాగ్స్ రికార్డ్ చేసిన. సో దోస్ మోనోలాగ్స్ ద ఓన్లీ రీజన్ ఐ రికార్డెడ్ దెమ్ వర్ ఆడిషన్ టేప్స్ కోసం అనమాట. దాన్ని పంపించచ్చు ఆడిషన్ టేప్స్, పోర్ట్ఫోలియో లాగా. పోర్ట్ఫోలియో, సార్ దట్స్ రైట్ వర్డ్. సో పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ చేసుకున్నా 2020లో, బట్ డబ్బులు అవసరం వచ్చినాయి. 2021లో నేను జాబ్ ఎక్కేసిన, 6 to 8 months ఉన్నట్టున్నా జాబ్లో. ఆ తర్వాత ఇక నాకు అర్థమైంది నాతోని కాదు జాబ్, 9 to 5 షిట్ మ్యాన్, నా వల్ల కాలేదు. ఏమో మరి వాట్ ఐ థాట్ వాస్ నేను చేసేస్తా, నేను ఒక్కసారి ఫిక్స్ అయితే 9 to 5 అయినా సరే ఏదైనా చేసేస్తా అనుకున్నా, బట్ ఐ కుడెంట్ డూ ఇట్, ఐ హ్యాడ్ టు క్విట్ ఇట్. బయటకు వచ్చేసిన. అప్పుడు లామకాన్లో సమ్ గై సా మీ, హీ కాస్టెడ్ మీ ఇన్ అ వెబ్ సిరీస్. అది అయింది, అదో షిట్ అయింది. మరి ఆ అవుట్పుట్ ఇప్పుడు సౌత్ ఇండియన్ లాజిక్ ఫౌండర్ ఉంటాడు ఉపేందర్ రెడ్డి అని, ఆ అవుట్పుట్ చూసిండా లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ మోనోలాగ్స్ చూసిండా నాకు తెలియదు. దే సెంట్ మీ కామిక్ స్క్రిప్ట్ అనమాట, సమ్ ఓ రాధా ఇద్దరు కృష్ణులు అని. అప్పటివరకు కామిక్ అటెంప్ట్ కూడా చేయలేదు కామెడీ. ఆయన ఏం చేసినా నీకు తెలియదు, అప్రోచ్ అయ్యిందో తెలియదు, నేను అడగాలి యాక్చువల్లీ. అప్పుడు నేను కామెడీ చేయలేదు, థియేటర్లో నేను చేసిన కూడా సీరియస్ సాడ్, బికాస్ దోస్ వర్ మై స్ట్రెంగ్స్. కామెడీని ఎప్పుడు టచ్ కూడా చేయలేదు. ఈ అమ్మ కొత్త స్క్రిప్ట్ ఏదో వచ్చింది అండ్ ఆల్రెడీ ఆ వెబ్ సిరీస్ ట్రామాలు ఉండే నేను, సరే కంప్లీట్ అవ్వలేదా? కంప్లీట్ అయ్యింది కాబట్టే బాధ. ఓకే, అదొక బ్యాడ్ చాప్టర్, అవి మనం అడ్రస్ చేద్దాం. అక్కడ ప్రాబ్లం ఏముండే అంటే నేను ఐ నాట్ అన్ యాక్టర్ హూ విల్ లుక్ ఎట్ ద ప్లే బ్యాక్. ఇప్పుడు సీన్ అయిపోయింది, ఇట్లా చూసుకునే యాక్టర్ని కాదు నేను, నీకు ఓకేనా డన్ అని చెప్పి. సో నేను ఒక్క ప్లే బ్యాక్ చూడలే, బలుపు
డబ్బింగ్ లో చూస్తుంటే ఏంట్రా ఇది ఇలా ఉంది, బ్లాక్ మ్యాజిక్ పెట్టి వైజాగ్కి వెళ్ళి షూట్ చేసి ఇదా అవుట్పుట్ అన్న ఫీలింగ్ వచ్చింది. వైజాగ్ థ్యాంక్ గాడ్ అది రిలీజ్ అవ్వలేదు. అదే సో కామెడీ స్క్రిప్ట్ కదా, ట్రై చేద్దాం పోయేదేముంది అని చెప్పి వెళ్ళిన. దే లవ్డ్ మీ అఫ్ కోర్స్. సో మెల్లగా వేరే స్క్రిప్ట్ ఇవ్వడము, దానిలో మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవడము, అట్లా మెల్లమెల్లగా సౌత్ ఇండియన్ లాజిక్ ఫేస్ ఆఫ్ సౌత్ ఇండియన్. అంతే కదా, ఇంకా దాంట్లో నమ్మలేదు బొక్క. లేదు నాట్ ది ఫేస్, వేరే అభినవ్ నుండు యా చాలా మంది ఉన్నారు. సో కమింగ్ టు యువర్ బిగ్గెస్ట్ క్రెడిట్ on IMDb, biggest video on YouTube, why you're so famous. Oh, okay. Coming to Dear Kavya. అది ఎట్లయింది, దానికి ఏమైనా ఉందా, దానికి ఏమన్నా నువ్వు స్క్రిప్ట్ చదివినప్పుడు ఏమైనా ఉండేనా, వాజ్ దట్ జస్ట్ అనదర్ వెబ్ సిరీస్? దట్ వాస్ జస్ట్ అనదర్ వెబ్ సిరీస్ టు బి రియలీ ఆనెస్ట్. ఇన్ఫాక్ట్ వెబ్ సిరీస్ 3 episodes వచ్చినాయి నా దగ్గరికి. వీ రోట్ ఓన్లీ 3 అండ్ వ్యూ అంటున్నా, సాయిరామ్ కృష్ణ ద డైరెక్టర్ అండ్ రైటర్ 3 episodes రాసినండి. బట్ హీ హ్యాడ్ ద కాన్సెప్ట్, పంపించిండు 3 episodes. బాగుంది. అండ్ నాకు అనిపించింది ఉమెన్ ఓరియంటెడ్ వెళ్తుంది, ఇట్లాంటివి మనమే తీసుకురావాలి అన్న అంటే నా ఫస్ట్ థాట్ అదే ఉండే. అంటే మన బేసిస్ మీదే వెళ్ళొద్దు, కొన్ని ఇట్లా కూడా వెళ్తే బాగుంటుంది కైండ్ ఆఫ్ అనుకొని స్టార్ట్ పెట్టినాం. నో 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 అసలు టైటిల్ దానికి అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అనుకుంటా, వర్కింగ్ టైటిల్ కూడా కాదు, కన్సిడరింగ్ టైటిల్ ఉండే. చించి రిలీజ్ ముందు ఎప్పుడో ఫిక్స్ అయింది డియర్ కావ్య అని. టైటిల్ సిగ్నిఫైస్ దట్ ఇట్స్ వాటెవర్ అమ్మాయి వైపు వెళ్తుందో. ఆల్ క్రెడిట్స్ టు సాయిరామ్ కృష్ణ అండ్ ఉపేందర్ రెడ్డి, నాకు సంబంధం లేదు బికాస్ ఐ సజెస్టెడ్ అ డిఫరెంట్ టైటిల్. వాట్ డిడ్ యు సజెస్ట్? ఇలాంటివే చెప్పాలి పాడ్కాస్ట్, ఇలాంటివే తెలుసుకోవాలనుకుంటారు. అది చెప్పినప్పుడు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ బట్ ఐ రిగ్రెట్ ఇట్ నౌ. సీతాకోక చిలుక నేను చెప్పింది ఐ నో అంటే సి ఇట్స్ లైక్ బటర్ఫ్లై, కుకూన్ నుంచి బయటకు వస్తున్న బటర్ఫ్లై కాన్సెప్ట్ అదే డియర్ కావ్య. నువ్వు గమనిస్తే డియర్ కావ్య టైటిల్ మీద కూడా బటర్ఫ్లై ఉంటుంది. వై నాట్ బటర్ఫ్లై, సీతాకోక చిలుక అన్నట్టు చెప్పిన నేను. అది అవ్వలేదు. వాట్ నో దట్స్ అంటే ఫుల్ వైరల్ అయిపోయింది అది. లైక్ పీపుల్ నో యూ త్రూ డియర్ కావ్య, ద మ్యాక్స్ త్రూ డియర్ కావ్య. సో వాట్ వర్క్స్ అకార్డింగ్ టు యూ ఫర్ అన్ ఆడియన్స్ ఆ షోలో? వాట్ అంటే ఇప్పుడు నువ్వు రివర్స్ ఇంజనీర్ చేస్తే వాట్ హ్యాస్ కనెక్టెడ్ టు అన్ ఆడియన్స్? రిలేటబిలిటీ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ అఫ్ కోర్స్ రైటింగ్ అండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఎల్స్, కానీ మెయిన్ పాయింట్ అయితే రిలేటబిలిటీ. ఐ ఫీల్ మెనీ పీపుల్ కుడ్ రిలేట్ టు కావ్య అనమాట. అంటే ఏమైనా చేద్దాం అనుకుని ఇంట్లో ప్రెషర్ వల్ల ఆగిపోయి చేయలేక, ఒక సూపర్ఫిషియల్ ఎలిమెంట్ ఏంటంటే పక్కింటి అబ్బాయి హెల్ప్ చేయడు, దట్ ఈస్ అ సూపర్ఫిషియల్ ఎలిమెంట్. కానీ మిగతా ఏదైతే ఉందో ఆల్ ద ఇంట్లో ఉండడం అదంతా, కానీ దట్ రిలేటబిలిటీ హెల్ప్ అలాట్ అనమాట. ఐ ఫీల్ దట్ ఈస్ ద రీజన్ డియర్ కావ్య అంత ఫేమ్ వచ్చింది. Do you think they are related to your character also, the boys? ఫీమేల్స్ ఫ్యాన్స్ ఎక్కువ అని తెలుసు, ఏమో అయి ఉండొచ్చు. అంటే యా అవును, సేమ్ రిలేటబిలిటీ అయి ఉండొచ్చు. సో Chandana, who plays Kavya, both of you, I'm curious about this also, both of you have done so much work together కదా. సో ఏమవుతుంది అంత వర్క్ చేసినప్పుడు, లైక్ ఏమవుతుంది అంటే వాట్ డస్ ద డైనామిక్ బికమ్ బిట్వీన్ యాక్టర్స్? అంటే చాలా కంఫర్ట్ వచ్చేస్తుందా, లేకుంటే? చాలా కంఫర్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నీకు అర్థమైపోతుంది ఆ అమ్మాయి ఏం చేయబోతుంది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నాకన్నా తనకు ఎక్కువ తెలిసి నా గురించి. వీడిప్పుడు రిహార్స్కి వస్తాడు, రిహార్స్ చేస్తాడు, వీడిప్పుడు డైలాగ్ ఇట్లా చెప్తాడు, వీడిప్పుడు ఎమోషన్ ఇట్లా చేస్తాడు, తను బాగా అబ్జర్వ్ చేస్తాడు అనమాట. టేక్లో ఉన్నప్పుడు ఒక ఫ్లో సెట్ అయిపోతుంది, ఎగ్జాక్ట్ ఫ్లో మాత్రం బాగా సెట్ అయిపోతుంది టు బి ఆనెస్ట్. అంటే కొత్త వాళ్ళతో ఉండదు అని కాదు, ఇక అంతే కదా, ఇంత చేసినాం కాబట్టి అలవాటు అయిపోయి ఉంటుంది. బ్యాడ్మింటన్లో డబుల్స్ లాగా అంతే. అండ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఐఎమ్ యాక్టర్, నాకు రిహార్సల్స్ చాలా ఇంపార్టెంట్. నేను డైలాగ్ చెప్పే ముందు పక్కా ఆ డైలాగ్ని రిహార్స్ చేసి వెళ్తా. అందరినీ వెళ్ళి అడగలేము. ఇప్పుడు నువ్వు కొత్త యాక్టర్, నీతో వర్క్ చేస్తున్నావు. కొంతమందికి ఏముంటుందంటే దే ఫీల్ దేర్ ఫస్ట్ టేక్ ఇస్ ద బెస్ట్ టేక్, వాళ్ళు రిహార్స్ చేయరు.
నేను డైరెక్ట్ చెప్పేస్తే ప్రాపర్ వచ్చేస్తుంది, ఎమోషనల్ ఫీల్లో ఉంటుంది. వాళ్ళని వెళ్ళి రియాజ్ చేయమన్నాం అనుకో, వాళ్ళ పర్ఫార్మెన్స్ని ట్యాంపర్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్. సో అడగాల వద్దా అని ఒకటి ఉంటుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ వెళ్ళి అడిగేయచ్చు కదా, నాకు రిహార్సల్ చేయాలి నాకు ఇట్లా అని. సో చందనాతో ఈ రిహార్సల్ అవటం. రిహార్స్ ముందే ఉంటుంది, ఒక 2-3 days బ్యాక్ అట్లా ఉండదు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్కి కూర్చున్నారనుకో ఉండొచ్చు రిహార్సల్, బట్ యూట్యూబ్ ఇస్ అ బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్, అక్కడ అంత ఉండదు. బట్ లేదు కావాలంటే మాత్రం దే విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. అంత అవసరం లేదు. ఇప్పుడు వాట్ ఆర్ దోస్ రామ్ కామ్స్, ఎవ్రీడే థింగ్స్ కదా, దానికి ఎక్కువ ఏం రిహార్స్ చేస్తూ. కరెక్ట్. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ రూమర్స్. అనుకుని వస్తా ఉంటావు, చెప్పు. ఏం రూమర్స్ తెలుసు? ఏదేది చెప్పు, నీ నోట్లో చిన్నాలని చెప్పి. నువ్వే చెప్పినావు నువ్వు. చెప్పరా? అదే both of you are dating అని, which నేనే చెప్పేస్తా, which is not true. Thank you. Yeah. So who are you dating? షర్లీ సేతి అని. నవ్వుతారా? చెప్పు. షర్లీ సేతియా? ఓకే. సింగర్. సింగర్, యాక్టర్, బ్లాగర్, చాలా చేస్తుంది. క్యూట్ ఉంటుంది. చాలా క్యూట్ ఉంటుంది. ఇది వేరే ఇంట్రెస్ట్ కూడా అడిగింది అనుకుంటా కదా. ఏదేది ఇది ఈ క్వశ్చన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇచ్చినావు. అందరితో షర్లీ సేటి అని. లేదు, we have been dating since years. Okay. Nice. Akshat is asking really. అవును బ్రో. Yeah, really. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం అంటే వాట్స్ ద ఫీలింగ్ లైక్? అంటే ఎంద్రా ఇది అనిపిస్తుందా, లేకుంటే కామెంట్స్ వచ్చినప్పుడు, లేకుంటే అనుకోని అనిపిస్తుందా ఏంటి? వాట్స్ ద వైబ్? స్టార్టింగ్లో అవునా అనిపించింది, అంటే మాకు తెలియకుండా మేము కపుల్ అని మీరు ఫిక్స్ అయిపోయారా అని. బట్ షీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. మేము ఇవి నవ్వుకుంటాం, ఇవి డిస్కస్ చేసుకుని. ఈ మధ్య ఎట్లయిపోయిందంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మేము కపుల్ అని, పెళ్లి చేసుకోండి బ్రో మీరు, అది ఇదని. పెళ్ళి ఏంట్రా, మీరు ఫిక్స్ అయిపోవడం ఏంట్రా? సో దట్ అది ఇప్పుడైతే నవ్వుకుంటున్నా కమెంట్స్. డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా వీడియో వచ్చిందనుకో, వీడియో అంటున్నా ఎపిసోడ్ వచ్చిందనుకో, కింద కమెంట్స్లో ఐదర్ డియర్ కావ్య 3 ఆర్ మీ కపుల్ బాగుంటుంది బ్రో, మీరు పెళ్లి చేసుకోండి బ్రో, ఇవే కమెంట్స్ ఉంటాయి. సో అవి చూసి నవ్వుతున్నా అంతే, ఏం లేదు. నెగటివ్ కామెంట్స్ వస్తే ఎందుకు రావు? ఇఫ్ ద కాంటెంట్ ఈస్ బ్యాడ్ దే విల్ క్రిటిసైజ్ యూ వెరీ బ్యాడ్లీ. హ్యావ్ దే క్రిటిసైజ్ యూ? నిన్నే ఎప్పుడైనా క్రిటిసైజ్ చేసిన? ఐ డోంట్ చూస్ బ్యాడ్ కాంటెంట్స్ కదా. అట్లా కాదు, అంటే అదే మామ, ఇప్పుడు మేము కూడా వి హావ్ పుట్ అవుట్ సమ్ థింగ్స్. దేర్ ఆర్ సమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ పాడ్కాస్ట్ పాలిటిక్స్ గురించి ఉంది. సో ఆబ్వియస్లీ దాంట్లో డెఫినెట్లీ పుట్ అవుట్ చేస్తారు. అండ్ అదే మన మీద కొన్ని వస్తాయి, కొన్ని అన్ని. ఇప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్, తెలుగు బ్యాడ్ లాంగ్వేజ్ మనం వాడలేం, కానీ మనల్ని తిడతారు. సో దాన్ని అది ఎప్పుడైనా జరిగిందా? తిట్టడాలు జరగలేదు, బట్ చాలా సాఫ్ట్గానే చెప్పారు, నీకు ఇది సెట్ అవ్వట్లేదు కామెంట్స్లో. ఓ, సో తిట్టడాలు జరగలేదు కామెంట్స్ అంటే టు బి ఆనెస్ట్ నేను ఎక్కువ చదవలేదు. ఓకే. మేబీ చదివితే నేను సాఫ్ట్వేర్ మెలోడీ అనే సిరీస్కి ఐ యూస్ టు రీడ్ కామెంట్స్ అనమాట లాట్. దానిలో తిట్టారు బాగానే, అంటే దట్ వాస్ మై బిగినింగ్ సిరీస్. అండ్ దానిలో మేము ఒక వీడిలో వీడి మాట్లాడుకునేది అటెంప్ట్ చేసినాం. దట్ డెంట్ ఎండ్ అప్ వెల్, అంటే కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసి పెట్టుకున్నాను నేను. అదొకే, కాంటెంట్ బొక్కలా ఉందంటే ఓకే, దట్స్ ఫైన్. కాంటెంట్ బాగానే ఉంది, నా యాక్టింగ్ దానిలో సెట్ అవ్వలేదు అనమాట. సో ఆ నెగటివ్ కామెంట్స్ అప్పుడు వాట్స్ ద ఫీలింగ్ లైక్? అంటే నాకు బేసిక్గా కాంప్లిమెంట్ ఇస్తేనే ఎట్లా తీసుకోవాలో తెలియదు. నాలో నెగిటివ్స్ చెప్పు, ఐ విల్ థ్రైవ్ ఆన్ ఇట్. ఓకే, దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా. నేను పాజిటివ్ చెప్తే ఏం చేసుకోండి, నేను ఏం అర్థం కాదు. నెగిటివ్ చెప్పు, ఇంప్రూవ్ చేసుకుంటా. ఇట్స్ ఫార్వర్డ్ ప్రాసెస్. సో ఏదైతే డియర్ కావ్య సౌత్ ఇండియన్ లాజిక్ తెలుగు యూట్యూబ్ కాంటెంట్ కైండ్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో, loved by millions of people, but also watched by millions of people. Watched by loved. Subscribers millions లేరు కదా, subscribers are around 600k or something. Okay, loved by millions of people. Sorry to. There's a genre of content. అంటే ఓకే, loved by millions of people. సర్లేరా చెప్పు. అదొక genre of content. తెలుగు యూట్యూబ్ రామ్-కామ్ ఇస్ అ genre. తెలుగు యూట్యూబ్ రామ్-కామ్ ఇప్పుడు మన షన్నూది ఇంకో సిరీస్, వెరీ ఫేమస్ సిరీస్ ఉంటాయి, ఏంటది? ఇంజనీర్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇవన్నీ ఒక దిస్ ఇస్ ద ఇండస్ట్రీ రైట్? అంటే పాయింట్కి రావా? లేదు, వస్తా పాయింట్కి. నేను కొన్నిసార్లు అట్లా వెళ్తూ ఉంటా పాయింట్కి.
సో there's lot of people, lot of youth, lot of Telugu youth which love this content. There is some percentage of Telugu youth, వాడిని చూస్తేనే ఆక్వర్డ్ ఫీల్, నాకేమో ఆక్వర్డ్ ఫీల్ లేదు అడగడానికి క్వశ్చన్. there's a percentage of Telugu youth which also feels the content మన కోసం ఇది కాదు, కొంచెం క్రింజ్ స్పేస్లో ఉంది, కొంచెం అది. సో ఈ కామెంట్స్ వస్తాయి, ఈ ఒపీనియన్ ఏది ఉందో నీ వరకు వచ్చిందో, ఇంకా దీని గురించి నీ ఫీలింగ్ ఏంటి? I belong to that minority. Even if you're acting on it. Mostly I try not to choose cringe contents, but కొన్ని చేయాల్సి వచ్చింది to pay my rent and all. But yeah, నాకు cringe అస్సలు నచ్చదు, నాకు నచ్చదు. I can't take names, but yeah, కొన్ని సిరీస్ చాలా క్రింజ్ ఉంటాయి, ఎందుకు హిట్ అయినా అర్థం కాదు. దాన్నే మనం అప్రిషియేట్ చేయాలని నేనంట, ఎందుకంటే ఊరికే హిట్ అయితే లేవు, అంతే కదా, పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. మనకు కనిపిస్తుంది క్రింజ్ అని. Or maybe you can say that లాక్డౌన్లో కాంటెంట్ అంతా పడిపోయింది, ఓకే, వచ్చిన ఒక కాంటెంట్ని దానిలో కొంచెం బాగున్నా కూడా పీపుల్ ఓవర్ అప్రిషియేట్ చేసారు అనుకోవచ్చు. అంటే మనకి ఆ కాంటెంట్ క్రియేట్ చేసిన స్పేస్ మనం కొంచెం తగ్గిస్తున్నాం అనిపిస్తుంది. దాంతో మన అన్ని సబ్జెక్టివే కదా మా, ఒక సినిమా నీకు నచ్చుతుంది, నాకు నచ్చది, అది మనకు ఒకటి క్రింజ్ అనిపిస్తుంది. సో ఓకే, ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఒపీనియన్, మరి ఎట్లా మరి, అంటే వాట్స్ యువర్ వైబ్ లైక్ యాక్టింగ్ ఇన్ ఇట్, ఆర్ ఎవరైతే చేస్తుండ్రో వాళ్ళతోనే, అంటే దే ఆల్సో నో దిస్, దట్ దిస్ యువర్ ఒపీనియన్ ఇస్, దిస్ ఇస్ వాట్ యువర్ ఒపీనియన్ ఇస్? ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్, ఎవరు అడిగినా చెప్తాను. ఓకే, సో వాళ్ళు ఏమంటారు అంటే మీ వాళ్ళు సౌత్ ఇండియన్ వాళ్ళు, మీ డైరెక్టర్, ఇప్పుడు నువ్వు నీకు కూడా కొంచెం క్రింజ్ అనిపిస్తుంది అన్నావు. అవునవును, ఇది మీ రైటర్కి తెలుసు. నేను చేయలే కదా క్రింజ్ అనిపించినవి. నాకు వేరే కాంటెంట్ క్రింజ్ అనిపిస్తే, నేను చేసిన వాటిలో కొన్ని ఉన్నాయి, కొన్ని షార్ట్ ఫిల్మ్స్. సో అప్పుడు అది చెప్తావు ఆనెస్ట్ గా మీ వాళ్ళకి? ఆనెస్ట్ మరీ క్రింజ్ కాంటెంట్ రాబోయే అన్నాను కానీ, బ్రో ఇది ఎందుకో కొంచెం ఎక్కట్లేదు అని ఫీల్, దాంతో చెప్తా, బట్ చెప్పకుండా అయితే ఉండను, చెప్తా. మరీ స్ట్రైట్ అవే చెప్పలేము కదా. బట్ ఎక్కువ లేవు, వెరీ ఫ్యూ ఎందుకు 2 మాక్సిమం, అండ్ దానిలో ఒకటి ఇట్ వెంట్ ఆన్ టు రీచ్ 2 million ఆర్ సంథింగ్. ఐ వాజ్ లైక్ ఏంట్రా. సో ఐ వాంట్ టు క్లియర్ సమ్ థింగ్స్ అవుట్. అంటే ఇందాక చెప్పిన దానిలో నా వ్యూ ఏంటంటే, యూట్యూబ్లో క్రింజ్ కాంటెంట్స్ ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ అవే ఎక్కువ ఉన్నాయి, బట్ మంచి కాంటెంట్స్ కూడా చాలా ఉన్నాయి. నువ్వు క్రింజ్ అనే చెప్పి దీన్ని తీసేయలేవు, 2 యూట్యూబ్ కిందకే వస్తాయి. ఐ సపోర్ట్ దిస్ మోర్ దెన్ క్రింజ్, బట్ క్రింజ్ ఇస్ వర్కింగ్ అవుట్, రెవెన్యూ వస్తుంది, కరెక్ట్, ఏం చేయలేము. కరెక్ట్, కానీ ఇక్కడ ఒక్క డిసడ్వాంటేజ్ ఏందో తెలుసా, మంచి కాంటెంట్ ఉంది, క్రింజ్ కాంటెంట్ ఉంది, కానీ అన్ని ఒక ఛానల్ ఒక అంబ్రెల్లాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా మంచి thumbnail వీడియో చూసి కూడా ఇది మనకు కాదులే అనుకుంటారు. నేను అనుకోవచ్చు. ఇప్పుడు పైన క్రింజ్ కాంటెంట్ వచ్చి కింద మంచి కాంటెంట్ వచ్చింది అనుకో, ఆడి చూసినోడు ఆ డ్రామా అంతే, ఆ హ్యాంగ్ ఓవర్లు ఉండే ఇది కూడా అదే ఉండొచ్చు అని తీసే ఛాన్స్ ఉంది. కరెక్ట్, బట్ ఇక కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్. సో ఫస్ట్ లైక్ బిగ్ ఫేమ్ అన్నది డేర్ కాదు, తర్వాతనే కదా, అంతే. సో వాట్ వాజ్ ఏంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమంటే, ఎవరైనా రికగ్నైజ్ చేయడమా రోడ్ మీద, లేకుంటే ఇన్స్టాగ్రామ్ కమెంట్సా, లేకుంటే ఏంది? ఇనీషియల్ అయితే ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ వస్తుండే, సడన్గా పెరిగింది. సడన్గా పెరగడం ఏముండే అప్పుడు ఫీలింగ్? నేను ఎప్పుడూ సోషల్ మీడియాకు వాడలేదు, సో పెద్ద ఏం అవ్వలేదు. కొంతమందికి రిప్లై ఇచ్చేటోడిని, అంతే, సింపుల్. బయట మాత్రం అంటే ఐ ఆల్వేస్ థాట్ యూట్యూబ్కి ఏం ఫ్యాన్స్ ఉంటారు, వీళ్ళు ఏదో ఫింగర్ వారియర్స్ అంటారు చూడు, ఇట్లా జస్ట్ చూస్తారు, కామెంట్స్ చేస్తారు, లైక్స్ కొడతారు, అంతే. బయట కనిపిస్తే దగ్గర కూడా దగ్గర అనుకున్నా. బట్ పీపుల్ వర్ ఎక్సైటెడ్ టు సీ మీ. కొంతమంది లైక్ లిటరల్ ఎక్సైట్మెంట్, జెన్యూన్ ఎక్సైట్మెంట్, నువ్వు గుర్తుపట్టేస్తావు. నేను ఓకే, సో జనాలకి ఇష్టపడుతున్నాను బాగానే అని చెప్పి, ఇట్ వాస్ వెరీ నావెల్ టు మీ. నేను ఇప్పుడు యాక్టర్ అనేటోడు అని ఫేమ్ ఎక్స్పెక్ట్ చేయలేండి అంటే అది వాడు అబద్ధం చెప్తున్నాడు. అదే కదా, దానికోసమే మెయిన్ వస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాంటిది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఫిలిం లెవెల్ అండ్ ఆల్, యూట్యూబ్ లెవెల్లో కూడా బయట పీపుల్ గుర్తుపడుతున్నారంటే నన్ను చాలా బాగా అనిపించింది, అండ్ గ్రాటిట్యూడ్ చాలా పెరిగింది. నేను యూట్యూబ్ స్టార్ట్ పెట్టినప్పుడు, ట్రస్ట్ మీ, ఐ వాజ్ వెరీ యాంటీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఏ థాట్లో ఉండే అంటే,
థియేటర్ చేసిన. నా థాట్ ఏముంది, థియేటర్ ఫిల్మ్స్ చేస్తే మధ్యలో జాబ్ చేస్తా, యూట్యూబ్ స్పేస్కి వెళ్ళా, ఇది నా థాట్. అట్లాంటిది సరే కామెడీ స్క్రిప్ట్ అని చెప్పి స్టార్ట్ పెట్టిన నేను SILలో చేసిన కొన్ని సిరీస్, బట్ స్టిల్ యాంటీ మాత్రం ఉండే. బట్ వన్స్ అర్థమైంది అంటే జనాలు తీసుకుంటారు నన్ను యూట్యూబర్ కిందే చూడట్లేదు, యాక్టర్గా చూస్తున్నారు. నాకు ఆ క్లారిటీ వచ్చినప్పుడు ప్రో అయినా అనమాట యూట్యూబ్ టువర్డ్స్. అప్పటిదాకా కొంచెం నెగిటివ్గా ఉండే నేను. ఏమంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రికగ్నైజింగ్ అవుట్ సైడ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గుర్తుందా? నేను ఒక డైరెక్టర్తో అతని కార్లో కూర్చొని నరేషన్ వింటున్నా. ఒక గర్ల్స్ హాస్టల్ ముందు ఇక్కడ ఉన్నాం, గచ్చిబౌలి సంథింగ్. ఒక అమ్మాయి ఇట్లా తిరుగుతూ ఉంది కార్ ముందు. మేము సర్లే రాండా కాదు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గర్ల్స్ హాస్టల్లో ఉండే, తిరుగుతుంది. సరే కాల్ మాట్లాడుతుందేమో అనుకుని నరేషన్ 1 hour అయినట్టుంది, 1 hour బయటే ఉంది ఆ అమ్మాయి. అయిపోయింది నరేషన్ అయిపోయింది, పక్కన నా బైక్ ఉంది, కార్ దిగి వెళ్ళి బైక్ ఎక్కుతున్నా. ఇట్లా ఉరుక్కుంటూ వచ్చి తడబడుతుంది అనమాట. ఏమైంది అంటే, మీరు డియర్ కావ్య కూడా అప్పుడు డియర్ కావ్య కూడా రాలే అనుకుంటా, నైట్ లవ్ స్టోరీ చేసింది మీరే కదా అని. అవునండి నేనే అని. మీరు బయట ఉన్నారు మీరు ఆ జెన్యూన్ ఎక్సైట్మెంట్ చూసినప్పుడు నేనైతే కూర్చో అని చెప్పి ఓ 5 minutes మాట్లాడి, ఎక్కడి నుంచి వచ్చినావు ఏంటి, తను అప్పుడే హైదరాబాద్కి వచ్చింది. అట్లా కాదు అంటే అంత వామ్గా మన దగ్గరికి వచ్చినప్పుడు యూ నాట్ ఫీల్ లైక్ ఓకే థ్యాంక్స్ వెళ్ళిపో కదా, మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడినా చాలా బాగా అనిపించింది. ఆ రోజు ఇంటికి వెళ్ళి జనాలు గుర్తుపడుతున్నా, అదే బాగా అనిపించింది. నార్మల్ సెల్ఫీ అడుగుతాము అంతేనా? సెల్ఫీ అడుగుతారు. ఫ్యాన్ ఎడిట్స్ కూడా కొన్ని చూసిన, అవి నువ్వు అదైతే కొంచెం. నేను ఇనిషియల్లీ ఏం చేస్తుండే అంటే ఇట్లా మెన్షన్స్లో వస్తుంటాయి స్టోరీస్, డైలీ కొన్ని వస్తుంటాయి, ఉన్నవన్నీ మెన్షన్ చేసేస్తుండే నేను. మెన్షన్ బ్యాక్. నాకు ఒక పర్సన్ చెప్పారు అనమాట, నువ్వు అట్లా ఎక్కువ చెయ్యకు, వెరీ ఫ్యూ చెయ్యి అంటే. ఈ మధ్య కొంచెం తగ్గించినా కానీ మస్తు చేస్తారు తెలుసు ఎడిట్స్, భలే అనిపిస్తుంది నాకే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోలు పెట్టా, నా ఇన్స్టాలో 3 ఏళ్ల నుంచి అవే ఫోటోలు పడున్నాయి. అవే ఫోటోని అటు తిప్పి ఇటు తిప్పి ఒక్కొక్క వీడియోలో టెంప్లెట్లో వేసి భలే ఎడిట్ చేస్తారు మ్యూజిక్ పెట్టి, భలే అనిపిస్తుంది. సో నౌ ఆఫ్ కోర్స్ పీపుల్ లవ్. ఒక్క నిమిషం, ఆ ఫ్యాన్ ఎడిట్స్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ ఎప్పుడు చెప్పలే కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ అబ్బా. అంటే నేను మేబీ 3 months కాంటెంట్ చేస్తానేమో, కానీ 3 months వాళ్ళ ఎడిట్స్ వల్లే కీపింగ్ యూ రెలెవెంట్ కైండ్ ఆఫ్ గుర్తు చేస్తూ ఉంటారు జనాలకి. ఎక్స్ప్లోర్లో నేను కనిపించడం ఇదంతా క్రెడిట్ వాళ్ళకే. జనాలు నన్ను ఎక్కువ గుర్తుపడుతారు అంటే వాళ్ళ వల్లే. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ, ఆల్ ది ఫ్యాన్ పేజ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో people love your acting, but obviously people love your looks, and obviously the women also find you extremely good looking. So ad no expect అది నువ్వు ఎక్స్పెక్ట్ చేసే ఉంటావు కదా, చేసినావా లేకుంటే చేసినావా? చేయలేదు, యాక్చువల్లీ చేయలేదు. అది వచ్చిన తర్వాత ఏమైనా అనిపించిందా, అరే లుక్స్కి కూడా ఇంత అవుతున్నాం మనం మెయింటైన్ చేయాలి అనిపించిందా? చెప్పు. లుక్స్కి ఇష్టపడేటోళ్ళు అంటే నాకంత ముందు నుంచే అనిపించేది కాదు. అంటే లుక్స్ ఈరోజు ఉంటే రేపు పోతే, నా యాక్టింగ్ టాలెంట్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. దట్ ఈస్ మీ, నాట్ మై లుక్స్. హెయిర్ స్టైల్ మారిస్తే మారిపోతానేమో, బట్ నేను చేసే యాక్టింగ్ మాత్రం ఖచ్చితంగా ఓకే. నా బార్బర్ మంచిగా కట్ చేసిండు అనుకో హెయిర్, నేను మంచిగా కనిపిస్తాను, లేకపోతే మంచిగా కనిపించదు. బట్ నా యాక్టింగ్ టాలెంట్ నాది. సో ఇది చూసి ఎవరైనా ఇష్టపడ్డారు అనుకో బాగా అనిపిస్తుంది. లుక్స్ అనేవి ఎంతన్నా నేను క్రెడిట్ తీసుకోలేను. యూ లుక్ సో క్యూట్ అన్నప్పుడు ఏమన్నా మంచి ఫీలింగ్ రాదంటున్నావు? వస్తుంది. థ్యాంక్ యూ చెప్తా అండ్ ఆల్. ఓకే, నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? అది వచ్చిన తర్వాత నువ్వు ఇంకా మనం కొంచెం టేక్ కేర్ చేయాలి గ్రూమింగ్ వైపు అని అనుకున్నావా, లేకుంటే అది ముందు నుంచి వెళ్తున్నావా అంతే ఉన్నావు? ఇది ఫ్యూ డేస్ బ్యాకే డిసైడ్ అయినా నేను గ్రూమింగ్ మీద. అంటే గ్రూమింగ్ కాదు, కొంచెం బయట మంచిగా కనిపిద్దాం. ఫ్యూ డేస్ బ్యాక్ ఎందుకు ఒకటి అంటే ఇప్పటివరకు ఐ వాజ్ లైక్ ఓకే, ఇప్పుడు పక్కింటి కురాడుగానే ఇష్టపడుతున్నారు,
నేను సడన్గా ఇప్పుడు మెయింటైన్ చేయడాలు ఇవన్నీ చేస్తే మేబీ ఆ డిస్కనెక్ట్ ఉండొచ్చు, చెప్పలేము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ మై సెల్ఫ్. నేను ఎట్లున్నా అట్లే ఉంటా, మిడిల్ క్లాస్ అబ్బాయి లెక్క, నాకేం ప్రాబ్లం లేదు. వెన్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్, వై టు చేంజ్ ఇట్ అన్న ఫీల్లో ఉండే. మొన్న ఏమైంది, ఇన్స్టామార్ట్ ఆర్డర్ పెట్టిన, వచ్చిండు డెలివర్ చేసి, బ్రో మీరు కన్నా కదా అని. అవును బ్రో, సెల్ఫీ అని. నేను బనియను షార్ట్ నెత్తికి నూనె పెట్టుకొని ఉన్నా, తీసుకుంటే సెల్ఫీ. నేనేమో షిట్, ఇప్పుడు ఇంట్లో అయితే రెడీ అయి ఉండలేను ఆఫ్ కోర్స్. దీని సొల్యూషన్ ఏం లేదు, దీనికి సొల్యూషన్ ఏం లేదు, ఇంట్లో రెడీ అయి ఉండలేవు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ అప్పుడు అనిపించింది, ఇప్పుడు బయట కూడా నేను ర్యాండమ్లీ ఇట్లా నార్మల్గా వెళ్ళిపోయినా వచ్చి ఏమోలే. ఒక గుడ్ థింగ్ ఏంటంటే నేను బయట ఎక్కువ తిరగా, సో బయట వెళ్ళినప్పుడు బాగానే రెడీ అయి ఉంటాయి కాబట్టి పర్లేదు. బట్ మొన్న అనిపించింది ఎందుకో కొంచెం మెయింటైన్ చేయాలేమో. కానీ ఈరోజు తిరుగుదాం, ఈరోజు తిరుగుదాం తర్వాత. ఓకే, లెట్స్ డు సమ్ ఈ అర్ధరాత్ర. Yes, of course. Okay. Let's indulge in some cool drinks. Okay. Yeah. బ్రాండెడ్ కాంటెంట్, ఇది నా పర్సనల్ క్వశ్చన్. నా ఎప్పుడు కొన్ని గోల్స్ ఉంటాయి కదా లైఫ్లో. నాకు బ్రాండెడ్ వీడియో చేయాలంది లైఫ్లో, ఒక్కసారి బ్రాండ్ నుంచి మనీ తీసుకోవాలంది. సో ఈ ఫీల్డ్లో బంబుల్ వీడియో చూసినా, ఇంకా ఆబ్వియస్లీ ఫార్ సౌత్ ఇండియన్ లాజిక్ యూ హ్యావ్ స్టార్టింగ్లో వాట్ ఎవర్ యూ ప్లగ్ బ్రాండ్. సో ఏమన్నా దాంట్లో ఏమన్నా ఎక్సైటింగ్, అది చేసినప్పుడు కొంచెం తోబా అనిపించిందా, లేకుంటే దాంట్లో ఏమైనా ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? చెప్తా. ద హోల్ షూట్ ప్రాసెస్లో సారీ టు ఎవ్రీ బ్రాండ్, నాకు నచ్చింది బ్రాండ్ షూట్ మాత్రమే. నచ్చనిది నేను ఏ డైరెక్టర్ నన్ను ఎవరినని అడగండి, నా సీన్ అంటే మాత్రం చాలా ప్యాషనేట్గా పర్ఫామ్ చేయాలని చేస్తా. బ్రాండ్ షూట్ అనుకో, ఓకే చూసుకుందాం. సో ఏంటంటే సో ఇది ఇట్లా చెప్తా అనమాట. ఏమో బ్రాండ్ షూట్స్ ఒకటి అంటే ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్ ఆల్సో. ఇఫ్ ద బ్రాండ్ ఈస్ ఎక్సైటింగ్, మేబీ యూ విల్ బి ఎక్సైటెడ్ టు డూ ఇట్. నువ్వు మోస్ట్లీ గమనిస్తే వచ్చే బ్రాండ్స్ ఇవి ఎడ్యుకేషన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఇవి ఉంటాయి. వాళ్ళకి మళ్ళీ సర్టెన్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇట్లా కావాలి అట్లా కావాలి. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, జస్ట్ వీడియో ముందు వచ్చేసింది అనుకో నాకేం ప్రాబ్లం లేదు, ఐ డూ దిస్. కొంతమంది ఇంటిగ్రేషన్స్ అడుగుతారు, నాకు అది ఎంత కోపం అంటే, మేము అన్ని మంత్స్ స్క్రిప్ట్ రాసుకొని దాన్ని షూట్ చేసి ఎడిట్ చేసి ఇంత చేస్తే నీకు 1 minute 27 seconds కూడా పడాలి. అదే కదా అసలు. మొన్న రీసెంట్ గా ఏఎంఐ అని దానిలో బ్రాండ్ పేరా, సిరీస్ పేరు, ఫిల్మ్ పేరు. సో దానిలో మేము ప్లాన్ చేసి ఒక ట్రాన్సిషన్ ప్లాన్ చేసినాం. వేరే వాడు కార్లో ఇట్లుంటాడు, సైడ్ నుంచి షార్ట్ ఉంటుంది, దాని నుంచి ల్యాప్టాప్లోకి ట్రాన్సిషన్, వాడు వర్క్కి వెళ్తున్నట్టు. ఆ కట్లో బ్రాండ్ పడ్డది. మేము అంత ఫ్రేమింగ్ చూసుకొని అంత చేసుకొని ఆ షార్ట్స్ తీసి ట్రాన్సిషన్ చేసినాక బ్రాండ్స్ ఎప్పుడు వస్తాయి, రిలీజ్కి ముందు వస్తాయి. వాడు అదే టైంలో అడిగాడు, ఆ టైంలో పడ్డది. నేను అది చూసి ఎంత కోపం వచ్చిందంటే, నాకు అంత కష్టపడ్డాం కదరా, ఇప్పుడు వేస్ట్ అయిపోయింది, బ్రాండ్ వచ్చేసింది అక్కడ. సో అట్లాంటి టైంలో కోపం వస్తుంది. లేదంటే ఒకప్పుడు యాంటీ ఉన్నప్పుడు కోపం వచ్చేది. ఇప్పుడు ఎట్లుందంటే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, బ్రాండ్స్ నుంచే వస్తాయి. నువ్వు ఎంత కాదన్నా బ్రాండ్ లేని రిలీజ్ చేయలేవు. చేసుకుంటే నీ ప్యాషన్ అది, నీ సొంత ఆతృతతో రిలీజ్ చేసుకోవడం తప్ప నీకు డబ్బులు కావాలంటే నువ్వు బ్రాండ్స్ పెట్టాల్సింది. యూట్యూబ్ రెవెన్యూ మీద టోటలీ డిపెండ్ అవ్వలేవు. సో ఇప్పుడు నాకు ఎక్కువ షూట్స్ కావాలనుకో, నేను బ్రాండ్స్ చేయాలి. నేను బ్రాండ్స్ చేస్తేనే నాకు ఎక్కువ షూట్స్ వస్తాయి. సో ఏం చేయలేని ప్రాసెస్. మాకు ఇలాంటి పట్టింపులు ఏం లేవు. ఎవరైనా ఇది చూసి మా సెటప్ నచ్చి, ఈ ఫ్రేమ్ నచ్చి, ఆ ఫ్రేమ్ నచ్చి, ఆ ఫ్రేమ్ నచ్చి, మైక్ నచ్చి, వీళ్ళేదో కుర్రాళ్ళు కష్టపడుతుండ్రు బాగుంది అనిపిస్తే ఏ బ్రాండ్ అన్నా ఓకే. వీడు ఇంటిగ్రేషన్ కి కూడా ప్రాబ్లం లేదు, ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాడు. ఇప్పుడు పెడతా 10 seconds పెడతా, 20 seconds పెడతా, ఎక్కడ కావాలంటే అక్కడ పెడతా. ఏ బ్రాండ్ అయినా ఓకే. ప్లీజ్ ఎవరైనా ప్లీజ్, ఆల్ 3 cameras. థ్యాంక్ యూ సో మచ్. కట్టింగ్ కమింగ్ లైక్ బంబుల్ వీడియో కూడా ఒకటి ఉండే కదా, అది మనం అది చిల్లే ఉండే కదా. నేను ఇంతవరకు ఏ బ్రాండ్ త్రూ డబ్బులు అయితే సంపాదించలేదు. ఆల్ ది నువ్వు ఇన్స్టాలో చూసిన పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కొలాబరేటివ్ పోస్ట్స్. అంటే నేను అది పెట్టినందుకు నాకు ఇంకేదో వస్తుంది. సో బంబుల్ది నువ్వు ఏదైతే చూసినావో దానికి నాకు మూవీ టికెట్స్ వచ్చినాయి అంతే. బంబుల్ ఇస్ గుడ్
Exactly. It's a good brand to be. అందుకే చేసిన. Nice. Do you use Bumble? I used to use 2021లో. So, for whatever reason, you're not using now. Okay. అంటే బంబుల్ త్రూ నాకు ఒక రిలేషన్షిప్ కూడా అయింది, అది బ్రేక్ కూడా అయింది. ఆ తర్వాత చాలీగా మనకి డేటింగ్ యాప్స్ అని చెప్పి ఆపేసిన. 2021 తర్వాత ఇప్పటివరకు యూజ్ చేస్తలేరు. యా, సో అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోండి. ఓకే, వాడికి చిరాకు వచ్చిందని ఎవరికి? డేటింగ్ యాప్స్ మీద నాకు. ఓకే, అది కూడా ఉండొచ్చు, ఇంకో ఆప్షన్ కూడా ఉండొచ్చు. అది అర్థం చేసుకోవాల్సిన అర్థం చేసుకో, అంతే. నెక్స్ట్ సరే. ఓకే, కొన్ని నౌ యూ స్పోక్ అబౌట్ ద మనీ దట్ యుర్ మేకింగ్ త్రూ బ్రాండ్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో ఎవరైనా చూస్తే నిన్ను ఆబ్వియస్లీ చూస్తారు, బయట నుంచి యాక్టర్స్ అవ్వాలనుకునే వాళ్ళు, ఈ స్పేస్లో రావాలనుకున్న వాళ్ళు. సో వాట్ అంటే నంబర్ను రివీల్ చేయడానికి కంఫర్టబుల్ ఉన్నో లేదో నాకు తెలీదు, బట్ వాట్ ఈస్ దేర్ మనీ హియర్ ఇన్ వాట్ యూర్ డూయింగ్? యా, see if you're a good actor, you're a regular, you're the regular in the face of a big YouTube channel. Okay, so yeah, అదే నాకు. So is there money? Is there good money? Is this a good there's no good money. There is money. అంటే మేబీ బికాజ్ ఐ హ్యావ్ ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ టు ఫుల్ఫిల్ అనమాట. సో దానివల్ల నాకు వచ్చే మనీ నాకు సరిపోవట్లేదు. లేదు నేను ఒక్కడనే నా మీద స్పెండ్ చేసుకోవాలంటే ఐఎమ్ ఎర్నింగ్ గుడ్. ఇలా గుడ్ మనీ కదా, అంతే కదా. నువ్వు జాబ్ చేసినా వాట్ ఎవర్, నేను ఊహించినంత కాదు గుడ్ మనీ. ఓకే, అంటే నువ్వు యూట్యూబ్ స్పేస్లోనే ఎక్కువ ఊహించినావా? లేదు, యూట్యూబ్ స్పేస్లో ఎక్కువ ఊహించలేదు. బట్ ఓకే, సో ఇట్స్ గుడ్ మనీ. నంబర్ ఆఫ్ కోర్స్ కష్టం. ఓకే, సో ఆబ్వియస్లీ నౌ అంటే మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసి నేను చేసిన ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్కి నాకు డబ్బులు ఇవ్వలేదు. అండ్ ఐ స్టార్టెడ్ విత్ 1,500 to 2,000 పర్ డే అట్లా స్టార్ట్ పెట్టిన. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన. ఇనీషియల్ అయితే రావు, అండ్ యూ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్. నువ్వు హౌ అంటే నువ్వు కరెక్ట్గా అంటే ఇప్పుడు నేను సౌత్ ఇండియన్ లాజిక్ కాకుండా వేరే వాటిలో కూడా చేసిన. వేరే నాకు మనీ ఇష్యూస్ చాలా అయినాయి, అంటే పేమెంట్స్ లేట్ అవ్వడం కానీ అవి కానీ ఇవి కానీ. సో నీకు తెలవాలి ఎక్కడ నీకు ప్రాపర్ మనీ ఇస్తున్నారు. అండ్ మరీ ఎక్కువ అడగొద్దు, మరీ తక్కువ అడగొద్దు. నీ లెవెల్కి నువ్వు ఎంత డిమాండ్ చేయగలవు అంత డిమాండ్ చెయ్యి. ఇఫ్ యూఆర్ గివింగ్ పర్ఫార్మెన్స్, వాట్స్ రాంగ్ ఇన్ గెటింగ్ పెయిడ్? నేనైతే పాపం ఉపేంద్ర రెడ్డితో స్టార్టింగ్ చాలా ఆర్గ్యుమెంట్స్ చేసాండి, నేను ఇంత చేస్తుంటే నాకు డబ్బులు ఇరా అది ఇది అని. బట్ ఐ డిడ్ ఫైట్, ఐ డిడ్ గెట్ పెయిడ్ అండ్ ఐ డిజర్వ్డ్ ఇట్ బికాస్ ఐ గేవ్ మై పర్ఫార్మెన్స్ కాబట్టి. సో ఏమంటారు, అణిగి మణిగి అయితే ఉండకు, అట్లని సంబంధం లేకుండా అడగకు. డబ్బులు సంబంధం లేకుండా అడిగినావు అనుకో ఏమైందంటే మేబీ నిన్ను వదిలించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఇస్తారు, నెక్స్ట్ నీకు ప్రాజెక్ట్స్ ఉండు. నీకు ప్రాజెక్ట్స్ లేనిది ఈ సింగిల్ హ్యూజ్ పేమెంట్ యూజ్ లేదు. బట్ మోడరేట్ పేమెంట్స్ విత్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఇస్ అ స్మార్ట్ వే. సో సౌత్ ఇండియన్కి కొంచెం పర్మనెంట్గా కన్వర్ట్ అవ్వడం, ద రీజన్ ఇస్ కైండ్ ఆఫ్ కదా ఒక పర్మనెన్స్ ఉంది అంటే ద మనీ దట్ దే ఆర్ గివింగ్ యూ మంత్లీ ఆర్ వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ. నో, యాక్చువల్లీ సౌత్ ఇండియన్ లాజిక్ వాళ్ళు నన్ను 1.5 year బ్యాకే అడిగినట్టున్నారు. అప్పటి నుంచి అడుగుతుండే ఇన్ హౌస్ రమ్మని. బలుపు నేనేంటి ఎంప్లాయీ చెప్పి 9 to 5 నాకు పడదు అని. సో నేను ఎంప్లాయీ ఉండా, నేను కావాలంటే బయట ఏదైనా పని చేసుకుంటూ బతుకుతా కానీ నేను ఇట్లా ఇన్ హౌస్ రాను అది అని చెప్పి చాలా షో కొట్టిన. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ దట్ లెట్స్ సే నాకు ఒక ప్రాజెక్ట్కి 1.5 lakh వచ్చింది అనుకో. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ రావడానికి 6 months పట్టింది అనుకో. 1.5 lakh డివైడెడ్ బై 6 months. సో ఎవ్రీ మంత్ 39 అంతే కదా. సో వాట్స్ రాంగ్ ఇన్ గోయింగ్ ఫర్ ఎ శాలరీ బేసిస్? ఇంకెక్కువ వస్తుంది ఏమో చెప్పలేము. స్టెబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నీ పేమెంట్స్ ఎప్పుడు వస్తాయో నీకు తెలీదు, నీ బిల్స్ మాత్రం ఆన్ టైం వస్తాయి. నీ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ఇంటి రెంట్ అవి కట్టుకోవాలంటే స్టెబిలిటీ కావాలి. అదే నీ దగ్గర ఆల్రెడీ బ్యాకప్ మనీ ఉండాలి, లేదా నువ్వు ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి. నేను చేతులు కాల్చుకొని లాస్ట్కి స్టెబిలిటీ ముఖ్యమని 2 years ట్రై చేసిన, ఫ్రీలాన్సింగ్ అవ్వలేదు. సో స్టెబిలిటీ ముఖ్యమని చెప్పి ఇన్ హౌస్ వెళ్ళిపోయినా. అండ్ ఇంకోటి ఏంటంటే సౌత్ ఇండియన్ లాజిక్లో కాంటెంట్ చాలా బాగుంటుంది. దే ఆర్ వెరీ ఏమంటారు కేర్ఫుల్ అబౌట్ కాంటెంట్. అండ్ ఐ హ్యావ్ ఎ సే,
ఒకవేళ నాకు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పడానికి ఒక ఫ్రీడమ్ ఉంది నాకు. ఇంతకన్నా బెస్ట్ ఏం కావాలి? అండ్ ఐమ్ గెటింగ్ పెయిడ్. సో దట్స్ వై. సో యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇంకేమన్నా బ్రాండ్ షూట్ చేద్దామా లేకుంటే యాడ్ ఏమని చేద్దామా ఫర్ ద మనీ. యూ డోంట్ హ్యావ్ టు థింక్ కదా, యూ కంఫర్టబుల్ విత్ వాట్ దేర్. యా. సో ఇప్పుడు ఏమన్నా యూర్ ఓపెన్ టు ఏమైనా యాడ్ వస్తే, బ్రాండ్ షూట్ వస్తే? యాడ్స్ అండ్ బ్రాండ్స్ అగ్రిమెంట్లో అసలు మా అగ్రిమెంట్ కూడా అదొక రిటర్న్ అగ్రిమెంట్ కాదు, వోకల్ అగ్రిమెంట్ అంతే. సో లెట్స్ సే బయట ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఏమైనా వచ్చింది, ఐ కెన్ డూ దట్. యూట్యూబ్లో వేరే ఛానల్లో ఐ కాంట్ డూ స్టఫ్ అంతే. సో యూర్ ఓపెన్ టు స్టఫ్. ఓకే, అదే యాడ్స్ అని. యా. సో మళ్ళీ ఇది కూడా కొంచెం ఆబ్వియస్లీ నువ్వు ఇండస్ట్రీలో తిరిగినావు వాట్ ఎవర్ యూట్యూబ్ సర్కిట్లో తిరిగినావు, యాక్టింగ్ సర్కిట్ TFI అనుకోవచ్చు. సో అంటే కొన్ని చాలా లైక్ కొన్ని నెగటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ కప్ కల్చర్ ఉందో, లేకుంటే కాస్టింగ్ కావచ్చు, లేకుంటే అలాంటివి. సో వాట్ is there any truth to it or is there no truth to it or is there అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ డ్రింక్ అలాట్, ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ స్మోక్ అనుకో. నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ వర్క్డ్ కొంచెం పెరిఫరల్స్ అబౌట్ అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ హౌ మచ్ ఎవర్ దిస్ సమ్ ట్రూత్ టు వాట్ ఎవర్ దెర్ ఇస్. బట్ వాట్ ఎవర్ ఎవ్రీ వన్ స్మోక్స్ అలాట్, ఎవ్రీ వన్ డ్రింక్స్ అలాట్. కానీ వాట్ ఎవర్ కాస్టింగ్ కావచ్చు, కప్ కల్చర్, అది నువ్వు ఏమైనా చూసినావా లేకుంటే ఉందంటావా? కాస్టింగ్ అవ్వచ్చు. ఇనీషియల్లీ నేను లేదు అనుకుంటుండే, ఇవన్నీ రూమర్స్ అనుకుంటుండే. ఇట్ ఈస్ దేర్. నేను కల్లారా చూసినాను. కల్లారా అంటే బేసిక్గా ఐ వాజ్ డేటింగ్ సమ్వన్, షీ వెంట్ త్రూ దిస్ కాస్టింగ్ కౌచ్ థింగ్. తను లిటరలీ కాల్ చేసి కన్నా దిస్ హ్యాపెండ్ అంటే నాకు దాట్ వాజ్ ఎ షాక్ టు మీ. షీ వాజ్ అన్ యాక్టర్. ఓకే ఓకే ఓకే. ఐ వాజ్ లైక్ ఏంట్రా ఇది అంటే, నాకు ఇండస్ట్రీ మరి త్రివిక్రమ్ డైలాగ్ అయింది కానీ అమ్మ లాంటిది. ఇట్ ఈస్ ఫీడింగ్ మీ, ఇట్ ఈస్ గివింగ్ మీ షెల్టర్. అంత గొప్ప ఇండస్ట్రీలో ఇది అవుతుంది అని నాకు తెలీదు, బట్ ఇట్ డిడ్ హ్యాపెన్. కాస్టింగ్ కౌచ్ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు డిఫైన్ చేయలేము, బట్ దే ట్రై టు టచ్ హర్ అండ్ ఆల్ అన్నమాట ఆడిషన్ ప్రాసెస్ అని చెప్పి, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. అండ్ ఇంకొక అమ్మాయి తనకి ఇట్లా కాల్ చేసి సర్లే ఇట్ ఈస్ దేర్. ఓకే, బట్ నేనేమంటా అంటే చాలా తక్కువ మంది ఉంటారేమో ఇట్లా. సి ద వన్ హూ ఇస్ వెరీ ప్రొఫెషనల్ ఇట్లాంటివి చేయడు, అండ్ ఇండస్ట్రీలో ప్రొఫెషనల్సే ఎక్కువ. నువ్వు అట్లా తీసుకుంటే ఎవ్రీ ఇండస్ట్రీలో ఇట్లా ఉంటుంది ఏదో ఒకటి. చెప్పినగా సినిమాలు, క్రికెట్, పాలిటిక్స్ అనే కానీ ప్రతి ఒక్కడు వాడికి తెలుసు అనుకుంటాడు, అందుకని ఇది హైలైట్ అవుతుంది తప్ప ప్రతి దానిలో ఇది మైనారిటీ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇండస్ట్రీలో ఎంత ఉందో మన ఇండస్ట్రీలో కూడా అంతే ఉంది. బట్ ఎంత ట్రూత్ ఉంది అంటే ఇట్ ఈస్ దేర్. నాకు ఆ ఇన్సిడెంట్ అయినాకనే తెలిసింది. అంతకుముందు ఐ వాజ్ ఇన్ అ బ్లైండ్ బిలీఫ్ కాస్టింగ్ కౌచ్ ఉండదు అని. బట్ అండ్ కాస్టింగ్ కౌచ్ అంటే ప్యాసివ్గా కూడా ఉంటుంది. అంటే నాతో నువ్వు డిన్నర్స్కి రావాలి, దిస్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ఫర్ ఫేవర్స్, బట్ ఇవి ఉంటాయి. సో యా, ఇట్ ఈస్ దేర్ ఈస్ ట్రూత్ టు ఇట్. బట్ అది మారుద్దాం, మనమే మార్చుదాం వెళ్ళి. కానీ ఇది whoever is doing wrong things like this, they are not the big guys కదా. What do you think? తెలియదు, నాకంత నాలెడ్జ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్ టు కమెంట్ ఆన్ ఇట్. నీకు తెలిసిన వాళ్ళు దే వర్ ద బిగ్ గైస్? నో, దే వర్ నాట్ ద బిగ్ గైస్. అదే చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ ప్రొఫెషనల్ ఎందుకు చేస్తావు ఇట్లాంటివి? చేయవు. ఇప్పుడు నాకు ఇండస్ట్రీ ఎంతో చాలా ప్యాషనెట్గా వచ్చిన వాడికి వాడికి ఇండస్ట్రీ అంతే. వై వుడ్ హీ వాంట్ టు డూ స్టఫ్ అండ్ ఆల్? మన ఇండస్ట్రీలో కూడా వెన్ ద మీట్ టు మూమెంట్ హ్యాపెండ్, వచ్చిన నేమ్స్ అన్నీ ఎవరో ద బిగ్ గైస్ వర్ నాట్. సమ్మన్ హూ ఇస్ వెరీ, ఎవరన్నా ఆర్జీవి గురించి అట్లా అనుకుంటొచ్చు, వీడిదే వస్తుంది రా, బట్ ఆర్జీవి దస్ నో కంప్లీట్లీ క్లీన్. అండ్ పీపుల్ ఆల్సో సే దట్ ఉమెన్ గురించి ఆయన చాలా స్ట్రిక్ట్ ఉంటారు, చాలా సేఫ్ ఫీల్ అవ్వాలని సెట్లో, యూనో రూల్స్ ఉంటాయి ఆయన సెట్ మీద, ఉమెన్ చాలా సేఫ్ ఫీల్ అవ్వాలని. సో యా, సో బిగ్ గైస్ అయితే ఉండదని హోప్ చేద్దాం. యా అంతే. ఇప్పుడు ఎంతన్నా మనం ఒక ఒపీనియన్ ఉంచుకోవడమే తప్ప రియాలిటీ ఏంటో మనకు తెలియదు. కరెక్ట్. అండ్ ఇప్పుడు నేను చూసిన 2 ఇన్సిడెంట్స్, ఆ 2 ఇన్సిడెంట్స్ మాత్రమే అయి ఉండొచ్చు, చెప్పలేము. సో అట్లా మై వ్యూ ఆన్ ఇట్ ఇస్ దిస్. నా దగ్గర ఉన్న 2 అమ్మాయిలు దే ఫేస్ దిస్ కాబట్టి
యాక్చువల్లీ ముగ్గురు బ్రో. ఓకే ఓకే ఉంది బ్రో, Okay. ఒప్పేసుకుందాం ఉంది. Got it. Again, it's the same thing about whatever hookup culture and stuff like that. అంతే కదా Hookup culture and stuff అంటే స్పెసిఫిక్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉందని ఏం లేదు. ఎగ్జాక్ట్లీ ప్రతి దానిలో ఉంది. ఇది హైలైట్ అయింది అంతే. ఇండస్ట్రీతో ప్రాబ్లం ఏంటంటే, ఇండస్ట్రీతో కానీ యాక్టర్స్తో కానీ ఇంకే ఫీల్డ్లో అయినా సరే జనాలు నిన్ను జడ్జ్ చేసిరు అనుకో, ఇట్స్ ఎ రాంగ్ థింగ్. యాక్టర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ ఏంటంటే మమ్మల్ని మేము పెడెస్టల్ మీద పెట్టుకొని దారా జడ్జ్ చేయరా అని పిలుస్తున్నట్టు అనమాట. నీ అంటే ఇప్పుడు ఎవడన్నా వచ్చి నీ ముఖం బాగాలేదు, నువ్వు యాక్టింగ్ చేస్తలేవు, నీ ఫేస్, నీ జుట్టు బాగాలేదు అనేవచ్చు, నేనేమీ అనలేను. కరెక్ట్. బికాస్ నేను అక్కడ పెట్టుకున్నా, నా పొజిషన్ అక్కడ పెట్టుకున్నా. సో ఉంటుంది. పర్సనల్ లైఫ్ ఎట్లా, లైక్ ఏంటి, ఏం ఎఫెక్ట్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత విత్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ 2 sisters, రైట్? పేరెంట్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ ఎట్లా రివీల్ చేస్తలేవు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఫేమ్ రాలేదు. ఓకే. అంటే వాట్ ఐ వాంట్ అండ్ వాట్ ఐ హ్యావ్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆఫ్ కోర్స్. సో వాట్ ఐ హ్యావ్ రైట్ నౌ నాకు అది ఫేమ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో. అండ్ ఉన్న దానిలో కూడా నువ్వు చెప్పు ఫేమ్ అంటే ఏంటి చెప్పు. అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా ఫ్రెండ్స్ దూరం అవ్వడం, లేకుంటే ఫ్రెండ్స్ దగ్గర అయిపోవడం వీడికి వచ్చింది కాబట్టి, లేకుంటే మోర్ విమెన్ అప్రోచింగ్ యూ యాజ్ వాటెవర్. యా, మోర్ ఉమెన్ అప్రోచింగ్ మీ తెలీదు. బికాస్ ఇది ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ నేను చేసేది. బట్ ఏంటంటే నేను ఎక్కువ బయటికి వెళ్ళా, నా పర్సనల్ స్పేస్లో నేనే ఉంటా. యాక్టర్కి అంత మంచిది కాదు అది. బట్ సో దానివల్ల నాకు తెలియదు బయట ఇదంతా. కానీ బట్ నువ్వు అన్న ఫ్రెండ్స్ థింగ్ ఏదైతే ఉందో, సడన్గా ఎవడెవడు స్కూలోడో ఇంటరోడో, అరే మామ మనం రా, మామానా మనం ఎప్పుడు రా అంత క్లోజ్, ఎవడరా నువ్వు కాదు కానీ మనం మామ అనుకునేంత క్లోజ్ అయితే కాదురా. సో అది దట్ ఐ ఫేస్డ్ అనమాట. ఓకే నైస్ అండి. సిస్టర్స్ నథింగ్ హస్ చేంజ్డ్. అంటే వాళ్ళ ఏమంటారు సర్కిల్లో ఎవరైనా గుర్తుపట్టి ఈ తమ్ముడు చేస్తాడు అంటే అఫ్ కోర్స్ దే విల్ ఫీల్ గుడ్. అది వచ్చి నాకు చెప్తారు, బాగా అనిపిస్తుంది. బట్ ఏమో అంటే చెప్తున్నా కదా, అంటే వాళ్ళతో ఉన్నప్పుడు సమ్మన్ కమింగ్ అండ్ రికగ్నైజింగ్ అలాంటిది బాగుంటుంది. అయితే బాగుంటుంది. బేసిక్గా ఏంటి, నేను బయటికి ఒకవేళ తిరిగితే మోస్ట్లీ మాల్స్కి వెళ్తా. మాల్స్లో ఎక్కువ గుర్తుపడతారు అనమాట. ఆ ఫుడ్ కోర్ట్ మోస్ట్లీ నేను వెళ్ళే ప్లేస్లో ఏం తెలుసా, లామకాన్, పీవీఆర్ పంజాగుట్ట మాల్, ఏదది నెక్స్ట్ గెలేరియా మాల్. ఈ రెండింటికి మించి నాకు తెలిసి నేను హైదరాబాద్లో ఇంకేం తిరగా. నా ఇల్లు ఇవి, ఫ్రెండ్స్ రూమ్స్ అంతే. సో ఆ 2 ప్లేసెస్లో లామకాన్లో ఎక్కువ గుర్తుపట్టినా దే ఆర్ లైక్ ఓకే వీడు ఫిల్మ్ మేకర్ అనే ఉంటుంది. కానీ మాల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం లమకాన్ వైబెట్లో ఉంటుంది. అసలు కొంతమంది చాలా మంది హ్యావ్ నెగిటివ్ ఒపీనియన్ లమకాన్ అంటే అక్కడ. అవునా? అంటే వచ్చే వాళ్ళందరూ సీరియస్ బ్యాచ్ కాదు, జస్ట్ ఏదో 10 months డిస్కస్ చేసి, స్క్రిప్ట్లు డిస్కస్ చేసి, అదే థాట్ ఫిల్మ్ ఎక్కడికి వెళ్ళదు, అలాంటి ఒపీనియన్ ఉంది. అవునా? నేను మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నాకు ఫస్ట్ లామకాన్ తెలిసిందో, వెళ్ళినప్పుడు ఆ లామకాన్ స్క్రీన్ పక్కన ఒక ఆయన పేరు తెలియదు కానీ మర్ఫీ మూవీస్ అని ఉంటుంది హీజ్ ఇన్స్టాగ్రామ్, ల్యాప్టాప్ ఇట్లా ఓపెన్ చేసుకొని హీ యూస్ టు రైట్ సంథింగ్. నేను చూసి ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడే ఉండి రాసుకుంటూ ఉంటాడు. సమ్ రైటర్ అది ఇదని. ఇప్పటికీ చెప్తున్నా, నేను లామకాన్కి వెళ్తే ఐఎమ్ షూర్ దట్ ఐ విల్ సీ దట్ గై. బట్ ఇస్ దట్ గై డూయింగ్ సమ్, హీ ఈస్ డూయింగ్ సమ్ వర్క్. అంటే సీరియస్ లేదంటే ఎట్లా అంటారు చెప్పు. 10 months ఉండి వెళ్ళిపోయే బ్యాచ్ ఉండొచ్చు, నాకు తెలీదు. బట్ సారీ, నేను ఇంతవరకు లామకాన్ నెగిటివ్ ఒపీనియన్ వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా నేనైతే. యా, నాకు మస్తు ఇష్టం లామకాన్, బాగా అనిపిస్తుంది. అండ్ టు బి రియలీ ఆనెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సమోసాస్ అండ్ లైమ్ జ్యూస్ అంతే కదా? అవునా? నేను లస్సీ బ్యాచ్. లస్సీ అన్ని ట్రై చేసిన మెనూలో కానీ. అండ్ డేట్స్కి కూడా చాలా బెస్ట్ లామకాన్. అవునా? యా, ఎందుకో చెప్తా. ఇప్పుడు డేట్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్, ఇది ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఏముంటుందంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని బయట తీసుకుపోయినప్పుడు బిల్ల మనమే కట్టాలని ఉంటుంది ఒకటి, ఎంత కాదని ఉంటుంది. సో ఇప్పుడు నేనే ప్రపోజ్ చేసి అరే డేట్కి వెళ్దాం అన్నప్పుడు, ప్రపోజ్ ఫర్ ద డేట్ అప్పుడు బిల్లు కట్టే థాట్ కూడా ఉంటుంది. ఎక్కువ ఇద్దేమో, ఒకవేళ రెస్టారెంట్ బార్కి వెళ్తే తాగితే ఎంత ఇద్దేమో, అదే లామకాన్ అనుకో 200 అయిపోద్ది. అండ్ నేను
ఏమంటారు ప్యాసివ్గా చెప్పేస్తున్నా దట్ నేను ఈ రెస్టారెంట్స్కి వెళ్ళే బ్యాచ్ కాదు, నా సర్కిల్ ఇది, నేను ఇంత వెరీ నార్మల్ ఉంటా, ఇఫ్ యూర్ ఓకే విత్ ఇట్ లెట్స్ ట్రావెల్ అన్నట్టు ఉంటుంది నాకు లామ. సో చాలా విధాలుగా ఇష్టం నాకు లామగాన్ అట్లా. సో డిడ్ షీ కంటిన్యూ ట్రావెలింగ్ విత్ యూ? చాలా డేట్స్కి వెళ్ళి. Okay, got it. So coming to again, like if you can talk about what the journey to the Maitri film was. 8 వసంతాలు అంతే కదా? 8 వసంతాలు. సో 8 వసంతాలు ఆడిషన్ మాత్రం నాకు చాలా పర్సనల్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఆడిషన్ ఇచ్చి రోల్ తెచ్చుకున్నాను నేను. లైక్ ఎవరో రిఫర్ చేస్తేనో లేకపోతే మా వాడు పెట్టుకుంటేనే కాదు. మై ఫ్రెండ్ హను రెడ్డి వాడు లీడ్ దానిలో. మనోడు ఇట్లా కాస్టింగ్ కాల్ ఉందిరా ప్రొఫైల్ పంపించమంటే ప్రొఫైల్ పంపించిన. దే కాల్డ్ మీ. అంటే ఆ డైలాగ్స్ చూసినప్పుడే నాకు అనిపించింది ఆ క్యారెక్టర్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ అనమాట. నేను ఆ డైలాగ్స్ చూసి అనుకున్నా ఇది నేను కాకుండా ఓకే వేరేటోళ్ళు పర్ఫామ్ చేయొచ్చేమో బట్ నా చేద్దానికి వచ్చింది కాబట్టి ఐఎమ్ నాట్ లూజింగ్ దిస్ అని చెప్పి 3 scenes ఉండే. 3 scenes ఐ గేవ్ మై బెస్ట్. అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేకుంటే బికాస్ దట్ వాస్ వెరీ క్లోజ్ టు మీ. క్లోజ్ టు యు హౌ చెప్పగలవా? సిమిలర్ క్యారెక్టర్ అనమాట. ఓకే. ఆ క్యారెక్టర్ ఫేస్ చేసింది నేను ఫేస్ చేసింది ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే. సో ఫస్ట్ ఒక రొమాంటిక్ సీన్ ఇచ్చారు అనమాట. యూట్యూబ్లో రాంగ్ కామ్లు చేసి ఓకే రొమాంటిక్ అని చేసేసిన. తర్వాత ఒక 1 page మోనోలాగ్ ఇచ్చారు. ఐ లవ్ మోనోలాగ్స్ అండ్ దట్స్ సంథింగ్ క్లోజ్ టు మీ. ఐ వాస్ లైక్ ఇది ఈ ఆడిషన్ నేను కొట్టుకొని పోతున్నా అన్న ఫీలింగే వచ్చింది నాకు. ఐ గేవ్ మై బెస్ట్ అండ్ 1 week తర్వాత కాల్ చేసి యూర్ సెలెక్టెడ్ అన్నారు. మస్తు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ ఆడిషన్స్లో సెలెక్ట్ అయినా నేను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ఇట్ అనమాట. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బికాస్ కష్టపడి తెచ్చుకున్నా కాబట్టి. సో సౌత్ ఇండియన్ లాజిక్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఇంకా పంజన్ నర్సెట్టి గారు ఈ మేడ్ మను బిఫోర్ దిస్. ఆయన ఒక డిఫరెంట్ స్పేస్ కదా, ఆయన ఒక డిఫరెంట్ స్పేస్, ఆయన ఒక డిఫరెంట్ జోనర్. ఆయనకు ఒక కల్ట్ ఆడియన్స్ ఒకటి ఉంది మనుకి ఆయనకి. సో ఈ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ డిఫరెన్స్ ఉందా? డెఫినెట్లీ ఉంటుంది. సో సారీ సో ఏంటి డిఫరెంట్గా ఎట్లా అప్రోచ్ చేసాం? ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? కొంచెం డిఫరెంట్ అనిపించిందా అప్రోచ్ చేయడం? అండ్ ఆర్ వి గోయింగ్ టు సీ అ డిఫరెంట్ కన్నా ఇన్ ద ఫిల్మ్? అంటే యాక్టింగే డిఫరెంట్ కన్నా అంటే అఫ్ కోర్స్ యూట్యూబ్లో చేసిన థింగ్ అయితే కాదు. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ సీరియస్. సో డిఫరెంట్ కన్నానే చూస్తారు. నా కెపాసిటీ చూస్తారు బేసిక్గా. నేను ఏ లెవెల్ యాక్టర్నో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇన్ని రోజులు నేను తోప్ యాక్టర్ అనుకుంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ చూపిస్తుంది. సో దట్ ఈస్ దాట్. యూట్యూబ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే యూట్యూబ్ 30 minutes 1 hour ఇది కదా లెంత్, ఇన్ విచ్ నువ్వు క్యారెక్టర్ డెప్త్కి వెళ్ళలేవు. పైనే ఉంటుంది. నువ్వు ఎంత రాసుకున్నా కూడా డెప్త్ ఉండదు. అంటే అంత బాయ్ నెక్స్ట్ డోర్ వైబే. బాయ్ నెక్స్ట్ డోర్ వైబే డెప్త్ నువ్వు తీసుకురాలేవు. సో దానివల్ల నువ్వు ఎంత ఏమంటారు ఏం చెప్పాలి, ఓకే యూట్యూబ్కి దీనికి అయితే డిఫరెన్స్ ఉంటుంది. యూట్యూబ్ని మరీ లైట్ తీసుకొని యాక్ట్ చేస్తానని అనను, బట్ యూట్యూబ్కి పెట్టే ఎఫర్ట్స్ కన్నా డెఫినెట్లీ మ్యాక్సిమైజ్డ్ ఎఫర్ట్స్ పెడతా దీనికి. ఎందుకు అంటే పాయింట్ నెంబర్ 1 ఇట్స్ అ బిగ్ ఫిలిం. పాయింట్ నెంబర్ 2 ఇట్స్ ఫణీంద్ర నర్సిటీ. ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు బట్ ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఈ షూట్ ఒక గుద్దాలి ఎక్స్పీరియన్స్ ఉండబోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. బికాస్ ఈవెన్ వెన్ ద వర్క్ షాప్స్ వర్ హ్యాపెనింగ్ కదా, హీ హ్యాస్ దట్ క్లారిటీ. ఏ పదం ఎట్లా చెప్పాలి, ఏ ఎమోషన్తో చెప్పాలి, ఆ క్లారిటీ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఈవెన్ దో ఐఎమ్ అ వెరీ వర్స్ట్ యాక్టర్, హీ విల్ బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. నాకు ఆ నమ్మకం ఉంది. నాకేమనిపిస్తుంది అంటే దట్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఇంకా పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఆర్ ఇంకా బిగ్గర్ ఫిల్మ్లో ఒక ఓకే డైరెక్టర్ ఉంది అనుకోమో, అది ఒక వేరే వైపు. దిస్ ఈజ్ అ డైరెక్టర్ విత్ సో మచ్ క్లారిటీ, విత్ సో మచ్ టాలెంట్. ఇన్ దట్ వే ఐ ఫీల్ యు ఆర్ వెరీ లక్కీ వాట్ ఎవర్ ద సైజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్. లక్ గురించి నేను
నేను మాట్లాడదలుచుకోలేదు అంటే ఇది దొరికినందుకు ఇది ఓకే, ఆయన దొరికినందుకు ఓకే. లెట్స్ జస్ట్ సే ఐ వాజ్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం, బికాస్ నేను లక్ అని నమ్మను. బట్ గెటింగ్ హిమ్ ఈజ్ అంటే దేర్ కుడ్ హావ్ బీన్ అన్ అదర్ ఫీచర్ ఫిల్మ్ విత్ డైరెక్టర్ హూ నాట్ సో. నువ్వు బేసిక్ ఏం చేస్తున్నావు అంటే కన్నా సౌత్ ఇండియన్ లాజిక్ యూట్యూబ్ సిరీస్ చేసి ఫణీంద్ర నరశెట్టి దానిలో ఫస్ట్ ఫిల్మ్ చేస్తుండు. దిస్ ఇస్ ద వ్యూ యూ హ్యావ్. నో ఓకే, కానీ దాని మధ్యలో ఎన్ని ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి ఎన్ని ఆగిపోయి నాకు లక్ లేకపోవడం వల్ల ఎంత అయిందో నాకు తెలుసు. 100% ఉంది. నేను ఇంకేమంటాను అంటే ఇప్పుడు దేర్ కుడ్ హావ్ బీన్ అన్ అదర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఓకే విచ్ ఇస్ విత్ అ బిగ్ యాక్టర్, ద లీడ్ ఇస్ అ బిగ్ యాక్టర్, ఇంకా బిగ్. ఇప్పుడే నేను లక్కీ అని ఒప్పుకోవాలా? నా పాయింట్ నేను జస్టిఫై చేసుకోవాలి. కానీ ఆ ఫిల్మ్ డైరెక్టర్ దేర్ నాట్ సో యాజ్ ఇండివిజువలిస్టిక్ యాజ్ ఫణీంద్ర నరశెట్టి ఇన్ దట్ వే అంటున్నాను. యా, ఇన్ దట్ వే ఆర్ లక్కీ. ఇప్పుడు ఒప్పుకోవాలి నేను లక్కీ. లక్కీ అంటే సరే ఇప్పుడు ఒకటి చెప్తా, నేను ర్యాండమ్లీ వెళ్ళి అరే వీడియో బాగుండు సెట్ అయ్యండి అని చెప్పి తీసుకొని ఉండుంటే వాడు నేను లక్కీ అని ఒప్పుకుంటుండే. నేను పోయి ఆడిషన్ ఇచ్చి 10 రోజులు వెయిట్ చేసి తెచ్చుకున్నా. కరెక్ట్. దాని బదులు ఇది వచ్చింది నా టాలెంట్ కూడా ఉంది ఇలా అంటున్నా. 1000% ఉంది. అందుకుంటుంది ఏమరా బాయ్ నేను లక్ నమ్మను. ఓకే లక్కీ వద్దు, యు ఆర్ గ్రేట్ఫుల్. నేనేం చెప్తాను, I was at the right place at the right time. It's a good thing. I was at the right place. It's a top thing. Fortunate ఓకేనా అచ్చా చెప్తాను. I was at the right place at the right time. ఓకే రైట్. ఆడిషన్స్ ఇప్పుడు చెప్పినా కదా కొంచెం ఓకే. ఇప్పుడు I was at the right place at the right time అంటున్నా కదా, ఇప్పుడు నాకన్నా బెటర్ యాక్టర్స్ లేరా బయట? ఉన్నారు. వాళ్ళకన్నా ముందు నేను ఆడిషన్ ఇచ్చిన కాబట్టి నాకు వచ్చింది. నేను ఒక డే లేట్ వెళ్ళి ఉంటే నేను అది చెప్తలేను. ఓకే, ఫణీంద్ర నరశెట్టి దొరకడం లక్ అని చెప్తున్నా. సరే ఓకే, ఫణీంద్ర నరశెట్టి గారు లక్ అని. ఓకే నేను చెప్తున్నా, నేను మీ ఫ్యాను. నేను లక్ కాదు అనట్లేదు, నేను లక్ నమ్మను అంటున్నా. ఐ వాజ్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అంటున్నా. ఓకే, డైరెక్టర్ కి నువ్వు రావడం కాదు, నువ్వు ఆ డైరెక్టర్ ఎదురుగా రావడం. ఓకే చలో. ఓకే, సో ఆడిషన్స్ కొంచెం వేరే వేరే లాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా అయినా ఉన్నావు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్, అవి కొన్ని చెప్పు కదా. అంటే ఏంది ఈ సీన్ ఇప్పుడు విక్కీ కౌశల్ బియర్ బస్ పాడ్కాస్ట్లో కూడా చెప్తాడు. స్టార్టింగ్లో యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 100 మంది ఉంటే ఆయన ఆయన ఒక ఆడిషన్కి వెళ్తాడు. ఆల్రెడీ ఒక 100 మంది ఉంటారు, అది యాడ్ ఆడిషన్ వాళ్ళు, ఇక్కడ ఫిల్మ్ ఆడిషన్ ఒకటి. నీ ఈ 100 మందికి ముందు ఎట్లా తెలిసింది రా ఇది ఉందని, ఏంది సర్కిల్స్ ఏంది నాకు ఎట్లా తెలుస్తాయి? స్టార్టింగ్ ఎవడైనా దిగింది అనుకో, హౌ టు నో దెర్ ఆర్ ఆడిషన్స్, వేర్ ఆడిషన్స్ టేక్ ప్లేస్, అండ్ లైక్ వాట్ టు డూ, వాట్ వేర్ యువర్ గుడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో ఆడిషన్స్ ఎట్లా తెలుస్తాయి అంటే ఇంతకుముందు పబ్లిక్ కాస్టింగ్ కాల్స్ అవుతుండే నీకు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో యూస్ టు గెట్ దోస్ పోస్ట్స్. ఈ ఏజ్ గ్రూప్ ఇది ఇప్పటికీ అవుతున్నాయి, కానీ ఒకప్పుడు అట్లా అయ్యే ఆడిషన్స్ తెలిసేది. సో అండ్ సో దగ్గర ఆడిషన్స్ అవుతున్నాయంట అది ఇది. నా ఎక్స్పీరియన్స్ అడిగితే నేను నా ఫస్ట్ ఫిల్మ్ ఆడిషన్ వచ్చింది 2018. వాడు బిల్లుగాడు ఏదో చెప్తే మూవీ ఆఫీస్ పొమ్మని చెప్పి నేను పోయినా. నేను జయంత్ గారు పోయినాం. ఆ సీన్ అంటే నీకు వచ్చింది ఏదని చెయ్యి బ్రో అన్నారు. నేను మన కాలేజ్లోనే పర్ఫామ్ చేసిన ఒక సీన్ అక్కడ చేద్దామని చెప్పి పోయినా. నా గట్ వణుకుతుండే, నాకు డైలాగ్ చెప్పడానికి రాలేదు, ఇట్లా అయిపోయింది నా వాయిస్. బట్ ద గుడ్ థింగ్ ఏంటంటే అది ఒక సాడ్ ఏడ్చే డైలాగ్, సో నా వాయిస్ సెట్ అయిపోయింది. అంత భయం వేస్తుండే డైలాగ్. ఎప్పుడు 2018 ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు నన్ను ఆడిషన్ ఇవ్వమంటే ఐల్ బీ లైక్, మీరు ఇస్తారా నేను ఇవ్వనా? ఓకే 1 minute, ఓకే సీరియస్ కామెడీయా, ఓకే చేస్తా. చేంజ్ అయితే ఇది ఆడిషన్ ప్రాసెస్లో చేంజ్ ఏమండి అంటే స్టార్టింగ్లో నువ్వు ఎవరికి తెలియదు. వాడు అన్నట్టు 100 కాదు, కొన్నిసార్లు 500-1000 మంది కూడా ఉండొచ్చు. ఇఫ్ ఇట్స్ అ బిగ్ కాస్టింగ్ ఏం చేయలేవు. నువ్వు పోవాలి. మోస్ట్లీ అంత ఎక్కువ మంది ఉన్నారు అనుకో, ఇప్పుడు నువ్వు ఒక ఆడిషన్ కాల్కి వెళ్ళినావు, hundreds of people ఉన్నారు, దే విల్ నాట్ గివ్ యూ డైలాగ్, దే విల్ ఆస్క్ యూ టు నీకు వచ్చింది ఏమైనా చేసేసి రికార్డ్ నొక్కుతారు. యుల్ బీ అసలు స్పీడ్ అంటే నీకేం అర్థం కాదు. వచ్చింది ఏమైనా చేయమంటే ఏం చేస్తావు? నేనైతే అదే దానిలో ఉండే, నీకు ఇది కామెడీ ఫిలిమా, నీది సీరియస్ ఫిలిమా, నీది సాడ్ ఫిలిమా, నీకేం రోల్ కావాలి, నాకు అవేం తెలియదు. నువ్వు వచ్చి చేసేయమంటూ చేసేస్తా, సెలెక్ట్ అవుతున్నా లేదా, ఇది ఒక నాకుండే. బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఆస్క్ ద అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట,
బ్రో మీరు దేనికి కాస్టింగ్ చేస్తారు, ఇది సీరియస్సా, ఇది కామెడీ, యా అడగడంలో తప్పేం లేదు. నేను ఇది మొహమాటంతో చాలా అడగలేదు, కానీ అడుగుంటే మేబీ చాలా ఆడిషన్స్ వచ్చాయేమో నాకు తెలియదు. ఇప్పుడు లెట్స్ చేస్తే మనం ఉన్నాం రా బై కాస్టింగ్ చేస్తున్నాం, మనదో కామెడీ ఫిలిం, వాడు వచ్చి సీరియస్గా ఏడుస్తుండు, ఏం చేస్తావు నువ్వు? యూల్ అప్రిషియేట్ ఈజ్ యాక్టింగ్ బట్ యూ కాంట్ కాస్ట్ హిమ్ బికాస్ యూ వాంట్ అ కామెడీ థింగ్ అండ్ యూల్ నాట్ హ్యావ్ టైమ్. యూ హ్యావ్ 599 అదర్ యాక్టర్స్ టు ఆడిషన్. వీడికి చెప్పి నువ్వు చేయలేవు. సో అది బోత్ వేస్ ఏం చేయలేము ఇక అట్లా ఉంటుంది. సో నీ దగ్గర లైక్ రెడీ ఉంటే వాడు కామెడీ చెప్తే ఇది చేసేవాడు, యా ఓవర్ ద ప్రాసెస్ ఎస్ అవి రెడీ చేసుకున్నా. ఇనీషియల్లీ తెలియదు నాకు, బట్ ఓవర్ ద ప్రాసెస్ ఇట్స్ బెటర్ టు ఆల్వేస్ హ్యావ్ ఫ్యూ డైలాగ్స్ అనమాట. సీరియస్ ఒక మోనోలాగ్, సాడ్ ఒక మోనోలాగ్, కామెడీ ఒక మోనోలాగ్ రెడీ చేసి పెట్టుకోండి. వాళ్ళకి ఏం అవసరం వస్తే అది చేసాడు. 500 మంది ఉన్నప్పుడు ఏంటి ఏముంటుంది ఫీలింగ్? 500లో నేను ఒక్కడిని కూర్చోవాలి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కావాలి కదా. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రియాలిటీ చెక్ వచ్చిందే అట్లాంటి ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు. వైజయంతి ఆడిషన్ అనుకుంటా, నేను వెళ్ళిందే 2 days ఆడిషన్. అది సెకండ్ డే వెళ్ళిన, రోడ్డు నిండిపోయింది. నేను గుండు కొట్టించుకుని ఉన్నా, నాకు తెలుసు నాకు రోల్ రాదని, బట్ ఐ వాజ్ లైక్ సరే వెళ్దామని. బ్రో ఎంతమంది వచ్చారు బ్రో అంటే 800 మంది వచ్చారు. నిన్నెంతమంది వచ్చారు బ్రో అంటే 1000 మంది వచ్చి ఉంటారు. అంటే ఒక రోల్కి హైదరాబాద్లో మేల్ యాక్టర్స్ 1800 members ఉన్నారు. సో ఇఫ్ ఐ వాంట్ బ్రేక్ త్రూ ఐ షుడ్ బి బెటర్ దెన్ 1800 యాక్టర్స్. సో నేను మీడియోకర్గా యాక్టింగ్ చేస్తాను అంటే సింపుల్గా చేస్తా వచ్చేస్తే కాదు, ఐ షుడ్ పుట్ ఇన్ సంథింగ్ డిఫరెంట్ అన్న ఫీలింగ్ నాకు ఆడిషన్తోనే వచ్చింది. సో మోస్ట్లీ ఏమైందంటే ఇఫ్ దేర్ ఆర్ ఏమంటారు ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ యాక్టర్స్, నీకు అర్థమైపోతుంది కాస్టింగ్ కాల్ అవ్వదురా మోస్ట్లీ. ఇప్పుడు దట్ ఈస్ అ వెరీ లక్తో కూడిన థింగ్ అనమాట. నేను చెప్పిన ఇందాక మనం కాస్టింగ్ చేస్తున్నాం మన కామెడీ ఫిల్మ్ అని, వచ్చినోడు వాడు కామెడీ చేసిండు అనుకో, నీకు నచ్చి వాడిని తీసుకుంటావు. సో దట్స్ ఎ లక్కీ థింగ్. వాడు ఆ టైంలో చెప్పడం కామెడీ డైలాగ్, వాడు అదే కూడా ఇంకేమైనా చేస్తున్నా వాడిని కన్సిడర్ చేయవు. సో బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అనేది ఇప్పుడు అట్లాంటి కాస్టింగ్ కాల్స్లో ఎన్ని రోల్స్ నేను మిస్ అయిపోయి ఉండాలి బికాస్ వాళ్ళు కామెడీ కాస్ట్ చేస్తుంటే నేను సీరియస్ రోల్ చేసినందుకు. ఐ డెంట్ నో అది ఉంటుంది. బట్ లేటర్ వన్స్ యూ గో త్రూ ఆడిషన్స్ అండ్ ఆల్ నీ కాంటాక్ట్స్ పెరుగుతాయి కదా, అప్పుడు దిల్ కాల్ యూ, కాల్ చేసి దెర్ ఇస్ దిస్ రోల్ మీరు చేస్తే బాగుంటుంది వచ్చి ఆడిషన్ చేయండి అని. అప్పుడు దిల్ గివ్ యూ డైలాగ్ ఇది, రోల్ ఇది ఇస్తే చిన్న బ్రీఫ్ ఇస్తారు చెప్పాలి అని అప్పటికప్పుడే. బట్ దీస్ ఆర్ సో ఫకింగ్ బెటర్ దాన్ ఆల్ దోస్ 500-600 people ఆడిషన్స్ అన్నమాట. బికాస్ నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంత గొప్ప యాక్టర్ అయినా సరే నీకేం కావాలో నాకు తెలియనప్పుడు నేను పర్ఫామ్ చేసిన అనుకో, ఇట్స్ లైక్ బీయింగ్ ఎ ఫూల్ అన్నట్టే. బికాస్ నేనేం చేస్తున్నా నాకు తెలియదు, నీకేం కావాలో నాకు తెలియదు, చేస్తున్నా ఓకే అంటావు. ద కామన్ డైలాగ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఎన్నిసార్లు విన్నా, నేను ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళినా అంటే ఇచ్చి పిచ్చి లేచిపోయింది నాకు. సో ఇప్పుడు బికాస్ అంటే పీపుల్ నో మీ, ఐ డోంట్ గో టు దిస్ పబ్లిక్ కాస్టింగ్ కాల్స్ అనమాట. పీపుల్ కాల్ మీ సేయింగ్ దట్ దిస్ రోల్ ఉంది మీరు చేస్తారా అని, ఐ గో అండ్ గివ్ ఆడిషన్స్. ఎందుకంత నర్వ్ ర్యాకింగ్ ఉంటుంది అంటే నువ్వు చెప్పిన స్టార్టింగ్లో చాలా అంటే భయపడుతుండే అని, ఏంటి ఆ రూమ్ వైబా లేకుంటే వెనుకున్నోడా వెనుక ఎవరైనా ఏడి అట్లా ఎవరైనా ఉంటారు కదా? చెప్తా. ఇనీషియల్లీ నువ్వు ఫస్ట్ సెకండ్ ఆడిషన్స్ ఇచ్చినప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే ఇది నేను తెచ్చేసుకోవాలి, ఇది నా ఆపర్చునిటీ, దీన్ని ప్రూవ్ చేసుకోవాలి, నేను దీనిలో గట్టి పర్ఫామ్ చేయాలి, తెచ్చుకోవాలన్న ఫీల్ ఉంటుంది. ఓవర్ ద టైం నీకు అర్థమయ్యేది ఏంటంటే వస్తే వస్తుంది లేకపోతే లేదు. నేను చెప్పినా కదా, నేను చెప్పిన డైలాగ్ వాడికి కావాల్సినట్టు వచ్చిందా, వాడు అడగడు ఎట్లాగో, నేను ఇచ్చిన వాడికి నచ్చిందా. తెచ్చుకోవాలి అన్న వైబ్ కాకుండా కెన్ వి థింక్ ఆఫ్ దెమ్ యాజ్, అంటే నువ్వు కరెక్టా కదా చెప్పు, ఇది కూడా ఒక ప్రాక్టీసే. థియేటర్, షార్ట్ ఫిల్మ్స్, ఆడిషన్స్ ఆర్ ఆల్సో ప్రాక్టీస్ ఫర్ మీ టు బెటర్ మై క్రాఫ్ట్ అని అనుకోని వెళ్తే ఇట్స్ అ గుడ్ మైండ్ సెట్. దట్ ఈస్ అ వెరీ గుడ్ మైండ్ సెట్. నాకు అది లేకుండే నేను నాకు దొరికిన దానిలో దున్నేద్దామన్న ఫీల్ ఉండే ఎప్పుడైనా సరే. సో నాకు ఒక ఆడిషన్ వచ్చిందంటే ఐఎమ్ లైక్ దీనిలో బెస్ట్ ఇస్తా, నేను తెచ్చుకుంటా. సో అంత పెట్టుకునేది లేకుండే టు బి ఆనెస్ట్. నేనే స్టేక్స్ ఎక్కువ పెట్టుకొని ఎక్కువ చేసేసి టూ మచ్ స్ట్రెస్ తీసుకున్నా నాకు నేను. బట్ ఆడిషన్ అనే బుక్ చదివినాక నాకు అర్థమైంది హౌ ఆడిషన్స్ హ్యాపెన్, కాస్టింగ్ వల్ల మైండ్ సెట్ ఎట్లుంటుంది అని. అప్పుడు ఐఎమ్ చిల్, ఓకే రావచ్చు రాకపోవచ్చు. సో అడ్వైజ్ ఏంటంటే ఇవ్వండి, 10 ఇవ్వండి, 20 ఇవ్వండి, 30 ఇవ్వండి, మీరు కూడా నేర్చుకుంటారు. డెఫినెట్లీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి.
ఆడిషన్స్ పిచ్చ లైట్ వెళ్ళి ఇచ్చేయండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు నేను అన్న చూడు 500-600 మెంబర్స్ ఉంటే పిచ్చ లైట్ రావచ్చు రాకపోవచ్చు అని. నేను ఇందాక వైజయంతి ఆడిషన్ 1800 అని చెప్పిన కదా, దానికి ఒక కౌంటర్ స్టోరీ ఉంది. నాకు మొన్ననే తెలిసింది. దే వాజ్ దిస్ గాయ్, మొన్ననే కలిసిండు. సో వాడు ఇట్లనే వచ్చి ఇంతమంది నేనేమి ఇస్తలేరా అని చెప్పి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే వాళ్ళ ఫ్రెండ్ అంటే కాసేపు కూర్చోబెట్టి ఇప్పుడు మళ్ళీ ఆడిషన్ ఇచ్చిరా అట్లా వదిలేసి రాకున్నాడంట. పోయి మనోడు ఆడిషన్ ఇస్తే ఆ 1800 మెంబర్స్లో హీ గాట్ సెలెక్టెడ్. అండ్ ఒక వర్క్షాప్స్ కూడా అయినాయి అనుకుంటా. ఎట్ ద లాస్ట్ మినిట్ సమ్ అదర్ గాయ్ గాట్ క్యాస్టెడ్. దట్స్ అ బిగ్ హిట్ రైట్ నౌ. బట్ క్రాకింగ్ ఎన్ ఆడిషన్ 1800 మెంబర్స్, నేను కూడా ఉన్న ఆడిషన్ నేను కూడా ఉన్న దానిలో, దట్స్ అ బిగ్ థింగ్ కదా. వాడు నా లెక్క అనుకొని 800 మెంబర్స్లో మనం ఏం చేస్తాం లేరా అని వెళ్ళిపోయిండు కూడా. బట్ మళ్ళీ వచ్చి ఈ గాట్ ఇట్. సో యూ నెవర్ నో. ఎప్పుడైనా సరే జనాలు ఎక్కువ ఉన్నారు మనకి రాదులే అని చెప్పి వదిలేకండి. యూ నెవర్ నో. ఇక్కడ ఆల్వేస్ ఓ స్కోప్ ఉంది నీకు రావడానికి. సో చెప్పలే, వదలకు. ఆడిషన్ మాత్రం ఇచ్చేసిరా. దిస్ ఇస్ మై సజెషన్. క్రాక్ చేస్తే ఒక ఫీల్ ఉంటుంది కదా, మస్తు ఉంటుంది. నాకు అది 8 చెప్పిన కదా, నేను సెలెక్ట్ అయిన ఆడిషన్స్ చాలా తక్కువ. అందరికి అంతనే అనుకుంటా. అంటే ఎందుకంటే చెప్తున్నా కదా, వాళ్ళకి కావాల్సింది వేరే, నేనున్నది వేరే, అట్లా అయి ఉండొచ్చు. పెద్ద పెద్ద యాక్టర్లు కూడా ద ఆడిషన్ దే టర్న్డ్ ఇన్ టు రోల్స్ ఆర్ ఆ పర్సెంటేజ్ ఫ్యూ ఉంటుంది. సో వాట్ డిడ్ యూ డూ? ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఇంజనీర్ చేస్తే వాట్ డిడ్ యూ డూ రైట్? 7 వసంతాల ఆడిషన్లో వాట్ డిడ్ యూ డూ రైట్? 7 వసంతాలకు నేను ఆడిషన్ ఇవ్వలేదు, 8 వసంతాలకు ఇచ్చిన. సారీ, 8 వసంతాల ఆడిషన్లో వాట్ డిడ్ యూ డూ కరెక్ట్లీ? ఇంకా అంటే ఏ రౌండ్లో వాజ్ ద డైరెక్టర్ ఇన్వాల్వ్డ్ అండ్ స్టఫ్ లైక్ దట్? 8 వసంతాలు ఆడిషన్లో ఐ వాజ్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. నేను అన్ని ఆడిషన్స్ కన్నా డిఫరెంట్ దీనిలో పెట్టింది ఏం లేదు, డిఫరెంట్ అయింది ఏం లేదు. సేమ్ ఎవ్రీ ఆడిషన్ లెక్కనే అది అయింది. జస్ట్ వన్ ఆడిషన్ అంతే. 3 డైలాగ్స్, 1 ఆడిషన్. అండ్ ఐ వాజ్ ఆర్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ కనిపించింది. ఫన్నీగా డిడ్ హి సే ఎనీథింగ్ అబౌట్ యువర్ ఆడిషన్ ఆర్ సంథింగ్ లైక్? అంటే ఏమని? ఎనీథింగ్ వాట్ ఎవర్. హీ కాస్టెడ్ మీ బికాస్ హీ లైక్ మీ. ఇంకేమంటాడు? గాట్ ఇట్. హౌ ఆర్ ద హౌస్ లైక్? అండ్ ఆయనతో కాన్వర్సేషన్స్ అయినా, స్క్రిప్ట్ రీడింగ్ అయినా, సినిమా గురించి ఏమన్నా? మస్తు అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మాట్లాడుతున్నప్పుడు నీకు ఇట్లా వినాలనిపిస్తుంది. కరెక్ట్. నేను అన్నతో వర్క్షాప్లో కూర్చున్నప్పుడు కూడా అన్న నాకు యాక్టింగ్ గురించి చెప్తుంటాడు, నాకు తెలిసిన విషయాలే అయినా సరే వెన్ హీ సేయింగ్ కదా కరెక్ట్ అట్లా అనిపిస్తుంది. ద వే హీ టాక్స్ మస్తు ఉంటుంది. అండ్ చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ చెప్తున్నా కదా, భలే మాట్లాడతాడు. ఏం ఫీచర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ చెప్పి ఇప్పుడు వాడెవర్ అంటే రీడింగ్స్ అన్నా లేకుంటే 8 వసంతాల ఫీచర్ ఫిల్మ్స్ 2-3 వర్క్షాప్స్ అయినాయి. ఇందాకే చెప్పిన కదా వర్క్షాప్స్. అంటే ఈ యూట్యూబ్ దానిలో మోస్ట్లీ వర్క్షాప్స్ ఉండవు, చెప్పినా కదా, సింపుల్గా వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క ఎమోషన్ ఆయనకి ఎట్లా కావాలో తెలుసు, నా నుంచి తెప్పిస్తూ ఉండేసరికి చాలా బాగా అనిపించింది. వాట్స్ ద వైబ్ ఆఫ్ ద ఫిల్మ్? లైక్ దేర్ ఆర్ ఇట్స్ ఆన్సాంబుల్ లేకుంటే? ఆన్సాంబుల్ అంటే 5-6 ప్రైమరీ యాక్టర్స్ అట్లా, లీడ్స్ అట్లా? నో, 8 వసంతాలు ఒక లైన్లో చెప్పాలంటే ఇట్స్ 8 years ఆఫ్ ఎ ఉమెన్స్ లైఫ్. సో ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్. దానిలో ఐఎమ్ ప్లేయింగ్ అ పార్ట్. ఓకే, మేబీ యు ఆర్ అ పార్ట్ ఆఫ్. ఇంతకన్నా ఎక్కువ రివీల్ చేయలేను, ఎక్కువ అడగకు. You can choose to not answer. So maybe you are part of one part in those 8 years, something like that. No. Okay, got it. Maitri, what is, you must have been to the Maitri office. Puja అయిందా? పూజ అయింది మొన్న. యాక్చువల్లీ April 4th అనుకుంటా షూట్ స్టార్ట్ అయింది. ఆ రోజే పూజ అయింది. సో ఫస్ట్ షెడ్యూల్ అవుతుంది ఇప్పుడు. బట్ మైత్రి ఆఫీస్కి నేను వెళ్ళలేదు. వాళ్ళతో ఏం ఇంటరాక్షన్ లేదు మైత్రి వాళ్ళతో. ఇప్పుడు మూవీస్కి మూవీ ఆఫీసెస్ ఉంటాయి కదా, మైత్రి హెడ్ ఆఫీస్తో నాకేం సంబంధం? సినిమాకు ఆఫీస్ ఉంటుంది, సపరేట్ ఆఫీస్. సో 8 వసంతాల ఆఫీస్కి వెళ్ళాను నేను. ఓకే, 8 వసంతాల ఆఫీస్లో ఆడిషన్ ఇచ్చిన, వర్క్షాప్ అయినా అంతా ఓకే. మైత్రి హెడ్ ఆఫీస్కి నాకు ఏంటి సంబంధం? సో వాళ్ళ ఆ
వాళ్ళతో ఇంటరాక్షన్ నీకు ఇప్పటివరకు ఏం లేదు. మైత్రి వాళ్ళతో లేదు, అవ్వలేదు ఇంకా. Correct. అంటే ఒకవేళ లెట్స్ సే ఇంటరాక్ట్ అయినా కూడా ఎవరితో అవుతా, ఎందుకు అవుతా ఏమో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లేకుంటే వీళ్ళు వాళ్ళు నాకెందుకు కాల్ చేస్తారు బాబాయ్? అంటే నేను రీడింగ్స్లో వాడు ప్రీ-ప్రోడ్లో నథింగ్. నువ్వు ఇంకా షూటే స్టార్ట్ అవ్వలేదు కదా. సో ఆయనంగా అవుతుండొచ్చు మేబీ, నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు అయితే నాకు టచ్లో రాలేదు. So you're seeing this more for the film and the director. You're not, and are you considering Maitri to be a big point? Because I am. Maitri is a బరాబర్ Maitri is a big point. అది కాకుండా ఎట్లయితుంది అంటే నువ్వు చెప్తున్నా నాకు అట్లా అనిపించింది. మైత్రి is a big point. ఫణీంద్ర is a very big point. Biggest point. And it's luck. Kanna is also a big point. So yeah. Got it. సో వాట్ ఇస్ ద ఫ్యూచర్ ఏంటి? ఏం ఇంకా ఎలాంటి మీ ఫ్యాన్స్ కోసం ఎలాంటి రోల్స్ చేయబోతున్నావు? 8 వసంతాలలో రోల్ ఎలా ఉండబోతుందని చెప్పేసినావు, కానీ ఏంటి వాట్స్ ద ఫ్యూచర్ లైక్? ఫర్ యువర్ ఫ్యాన్స్, వాట్ యూ వాంట్ ప్రామిస్ దెమ్? ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు రిలేట్ అవుతాడు. దిస్ ఇస్ ఓన్లీ నేను ఒకటి చెప్పగలను, ఇంతకన్నా ఏం చెప్పగలను. నీ జర్నీతోనా? సినిమా నా క్యారెక్టర్తో. నీ క్యారెక్టర్ ఎలాంటి అంటే ఇప్పటికీ ద థాట్ ఇస్ దిస్ ఫిల్మ్ కదా మేజర్లీ. నేను వేరేవేమీ కమిట్మెంట్స్ పెట్టుకోలేదు. ఒకవేళ చేస్తే సౌత్ ఇండియన్ లాజిక్ వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ చేస్తానేమో, కానీ ఫిల్మ్స్ వైజ్ అయితే ఐ ఓన్లీ హ్యావ్ 8 వసంతాలు ఇన్ మై బాస్కెట్ అండ్ ఐఎమ్ రూటింగ్ ఫర్ ఇట్. సో అంటే ఇప్పుడు లైక్ నువ్వు కూడా లైక్ డ్రైవర్లో మన డిస్కషన్స్లో కొంచెం చెప్పినావు, ఎవరన్నా యూట్యూబ్ చేస్తే యూట్యూబ్ యాక్టర్ అని బ్రాకెట్ చేస్తారు ఆర్ సంథింగ్ లైక్ దట్. యూట్యూబ్ యాక్టర్ యూట్యూబర్ బ్రాకెట్ చేస్తారని. సో హౌ ఆర్ యూ టాకింగ్ దట్? అది అవ్వద్దు కదా బేసిక్గా, అస్సలు అవ్వద్దు. అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ అస్సలు అవ్వద్దు. బికాజ్ ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ఇన్ సంథింగ్ డిఫరెంట్ దెన్ ఆల్ ది అదర్ యాక్టర్స్ అనుకోవచ్చు. అదర్ యాక్టర్స్ ఆల్ ది యూట్యూబర్స్. ఓకే, ఇప్పుడు ప్రాంక్స్ చేసేటోళ్ళు, నేను వాళ్ళని తక్కువ అనట్లేదు. ప్రాంక్స్ చేసేటోళ్ళు ఆర్ అదర్ కాంటెంట్ చేసేటోళ్ళు, దే ఆర్ యూట్యూబర్స్. ఐఎమ్ ట్రయింగ్ టు యాక్ట్ హియర్, ఐఎమ్ అన్ యాక్టర్. నాకు మీరు యూట్యూబర్ అని స్టాంప్ వేస్తే ఏమైందంటే ఫిలిం సైడ్ నాకు ప్రాబ్లం అవుతుంది. ఫిలిమ్స్ నేను ఎక్కడికి ఆడిషన్ వెళ్ళినా కూడా చెప్తా. ఇప్పుడు నువ్వు డియర్ కావ్య ఇంత అంటున్నావు, కానీ ఫిలిం ఆఫీసెస్కి వెళ్ళి ఇఫ్ ఐ సే డియర్ కావ్య యూట్యూబ్ అంటే యూట్యూబా దిస్ ఈజ్ అంటే దాని వాల్యూ అక్కడ అట్లుంది. సో దాని మీద నన్ను యూట్యూబర్ అన్నారు అనుకో, దెల్ బి లైక్ ఓ వీడు బైక్ లాగ్స్ ఏదో వేసుకుంటాడులే, అట్లే ఉంటుంది. నేను ఒక పర్ఫార్మర్ని, నేను యాక్టింగ్ చేయగలను అన్నది పోద్ది ఇఫ్ యూ బ్రింగ్ దట్ యూట్యూబర్ థింగ్. సో ఐఎమ్ ట్రయింగ్ టు నాట్ బ్రింగ్ దట్ బై నాట్ డూయింగ్ క్రింజ్ కాంటెంట్స్ ఆర్ సంథింగ్. ఈవెన్ డిఫరెంట్ ఏమంటారు రోల్స్ పిక్ చేయడానికి ట్రై చేస్తున్నా. రోల్స్ కాకపోయినా స్టోరీస్ అయినా. That's getting into your Instagram profile also, right? It doesn't give that అంటే ఆ వైబ్. ఓ యా, ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. ఇన్ఫ్లుయెన్సర్ అయితే నాకు అస్సలు అవ్వాలని లేదు. బికాస్ రాగా చెప్తా, ఆనెస్ట్గా చెప్తా. వాట్ ఐ ఫీల్ ఇస్, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకో, అయిపో, బాగా సంపాదిస్తావు కొన్నేళ్ళు. ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ కెరీర్. బికాస్ ఓ 2-3-4 years తర్వాత ఏం చేస్తావు, నువ్వు మాత్రం కాంటెంట్ క్రియేట్ చేయలేవు ఇన్ఫ్లుయెన్సర్. సో దట్స్ ఎ గుడ్ థింగ్. లేదు, if you want to be an actor, in my opinion, being an influencer will tarnish rather than support your acting career is what I feel నా opinion. అర్థమైంది. సో అందుకే నా ఇన్స్టా ప్రొఫైల్ని కూడా ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉండడానికి చూస్తున్నాను నేను కూడా. బికాజ్ లెట్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్ అయినా అనుకో, ఇన్ఫ్లుయెన్సర్ ట్యాగ్ పడ్డోడికి యూట్యూబర్ ట్యాగ్ ఎంత? ఐ వాంట్ దిస్ యాక్టర్ ట్యాగ్ బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్. నేను థియేటర్ చేసి ప్యాషనెట్గా ఫిల్మ్స్ చేద్దామని వచ్చిన యాక్టర్ని. నేను యూట్యూబ్ని ఒక మీడియంగా వాడుకుంటున్నా. నేను చెప్పిన కదా స్టార్టింగ్లోనే, నేను వచ్చిన యాక్టర్ అంటే నువ్వు ఎట్లా నమ్ముతావు ఇఫ్ ఐ విల్ నాట్ షో యూ ప్రూఫ్. ఆ ప్రూఫ్ చూపించడానికి ఐఎమ్ బిల్డింగ్ ఏ పోర్ట్ఫోలియో త్రూ యూట్యూబ్. బట్ ఐఎమ్ అన్ యాక్టర్. I have no intention to be a YouTuber. I don't want to settle here. So that's that. Okay, so that was the podcast. How was the
experience of being on a podcast for the first time, on our podcast for the first time? అదే ఎక్కువ మాట్లాడేసిన అనిపించింది. అంటే నువ్వు ఒక్క క్వశ్చన్ అడిగితే నేను 10 ఆన్సర్లు ఇచ్చిందేమో అనిపించింది. అది ఎక్కువ మాట్లాడేసిన అనిపించింది. దట్స్ ది ఓన్లీ థింగ్. కానీ లైక్ మొత్తం మమ్మల్ని కూడా కొంచెం ప్రైజ్ చేయి. ఓ యా, హీ వాజ్ అ వెరీ బ్రిలియంట్ ఏమనాలి పోడ్కాస్టర్, వెరీ బ్రిలియంట్ హోస్ట్. అసలు చాలా కంఫర్ట్గా చూసుకున్నాడు నన్ను, చాలా బాగా చేశాడు. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. లేదు ఇట్ వాజ్ యాక్చువల్లీ నిజంగా బాగా అనిపించింది. You guys enjoyed the episode. I'm sure actors, ఇంకా వేరే వాళ్ళ people interested in films, your people who love your work would have definitely enjoyed the episode. So if you enjoyed the episode, subscribe to the channel right now. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కన్నా చెప్తావా సబ్స్క్రైబ్ చేయమని? వీడన్నట్టు మరి ఇప్పుడే కాకపోయినా టైం తీసుకుని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. లే ఇప్పుడే నువ్వు స్వీట్గా చెప్పాలి. నువ్వు యూ క్యాన్ డిమాండ్ దమ్. ఓకే నో ప్లీజ్ ప్లీజ్ అయితే బెటర్ కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. అరే కమాన్, మీరు ఎంజాయ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎంజాయ్ చేయకపోయినా చేయండి, బట్ ఇప్పుడే చేయండి, లేదంటే తర్వాత మర్చిపోతారు. ఓకే, మామిడి పాపం కష్టపడి స్టార్ట్ పెట్టాడు, సపోర్ట్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్యాన్స్కి, ఫీమేల్ ఫ్యాన్స్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ కాదు, అడ్మైరర్స్ అంతే. అడ్మైరర్స్, ఫీమేల్ అడ్మైరర్. నువ్వు చెప్తే చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా చెప్పాడు. ఓకే, బంగారాలు. ఓకే చేయి. సో బంగారాలు, మావాడు కొత్తగా పోడ్కాస్ట్ స్టార్ట్ పెట్టాడు, కష్టపడుతున్నాడు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ యూ ఆల్వేస్ సపోర్ట్ మీ. వీని కూడా సపోర్ట్ చేస్తే ఐల్ బీ హ్యాపీ. బంగారాలు అయితే ఎంజాయ్ చేసి ఉంటారు ఎపిసోడ్, దాంట్లో అయితే డౌటే లేదు. బంగారాలు ఎంజాయ్ చేసి ఉంటారు. సో సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ కూడా చేయండి, అన్నీ చేయండి. అండ్ దట్ వాస్ ద పాడ్కాస్ట్.